హలో ఆల్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇలా జరుగుతూ ఉంటుంది రోజు. బట్ ఒక్కసారి తిన్నామా దగ్గర ఆగామనుకోండి, మనం ఏం తింటున్నామో తెలుసుకుంటే ఇక నిద్రపోరు. ఆ రేంజ్లో జరుగుతోంది ఫుడ్ అడల్ట్రేషన్. ఎస్, లెట్స్ డికోడ్ ఎవ్రీథింగ్. అండ్ వీ హ్యావ్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్. హలో అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ అప్రిషియేట్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు డికోడ్ విత్ నేత్ర. సో జనరల్గా హెచ్ ఫాస్ట్ అనేది 4 months బ్యాక్ స్టార్ట్ అయిందండి. ఈ హెచ్ ఫాస్ట్ అనేది అసలు ఎందుకు తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత ఈ 4 monthsలో మీరు చూసిన చేంజ్ ఏంటి, సిటీలో ఎటువంటి మార్పు కనిపించింది? సో మన హైదరాబాద్ సిటీ పోలీస్లో రెగ్యులర్గా ఈ ఫుడ్ పాయిజనింగ్ గురించి, తర్వాత ఫుడ్ అడల్ట్రేషన్ గురించి చాలా కంప్లైంట్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. సో దీనిపైన ఏదైనా చేయాలి అదే ఉద్దేశంతో మన హైదరాబాద్ సిటీ సిపి సజ్జనార్ సార్ ఒకటి ప్లాన్ ప్రిపేర్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం ఒకటి డెడికేటెడ్ టాస్క్ ఫోర్స్ టీమ్ దీని గురించి ఉండాలి. ఈ కల్తీ ఆహార్లో కంట్రోల్ చేయడానికి, కల్తీ ఆహార్ పైన నిఘా పెట్టడానికి, ఎవరైనా ఈ కల్తీ ఆహార్ ప్రిపేర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, వాళ్ళకి పనిష్మెంట్, స్ట్రిక్ట్ యాక్షన్ చేయాలి. అదే ఉద్దేశంతో మేము ఇది హెచ్ ఫాస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. హెచ్ ఫాస్ట్ అంటే హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్విలెన్స్ టీమ్. అది మన చాలా చిన్న టీం. ఇది 40 members టీం ఇప్పుడే మేము స్టార్ట్ చేశాము. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 4 months కూడా కంప్లీట్ అయింది. సో మన ఈ హెచ్ ఫాస్ట్ మెయిన్ మ్యాండేట్ అంటే ఈ కల్తీ ఆహార్ ఈ హైదరాబాద్ సిటీలో జరుగుతున్నాయా కల్తీ ఆహార్ పైన నిఘా పెట్టాలి. ఎవరెవరైనా ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, వాళ్ళపైన వాచ్ పెట్టి వాళ్ళ ప్రిమైసెస్లో ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళపైన యాక్షన్ చేయడానికి ఇది మేము స్టార్ట్ చేశాము. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఇక్కడ బయటకి ఏదైనా హోటల్, రెస్టారెంట్లో ఫుడ్ దొరుకుతుంది, అది మొత్తం అడల్ట్రేటెడ్ చీప్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తున్నారు. సో అది కూడా పబ్లిక్లో ఒక మంచి ఫుడ్ మార్కెట్లో దొరకాలి. ఈట్ రైట్ ఈ కన్సెప్ట్తో మేము ఈ హెచ్ ఫాస్ట్ స్టార్ట్ చేశాము. ఓకే. సో హెచ్ ఫాస్ట్ తరఫున మీరు రైడ్స్ చేస్తున్న తర్వాత వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందా అండి? ఖచ్చితంగా ఇది లాస్ట్ 100 daysలో మేము చాలా కేసెస్ బుక్ చేశాము. చాలామంది పైన స్ట్రిక్ట్గా యాక్షన్ కూడా చేశాను. కొంతమంది యూనిట్ కూడా బంద్ చేశాము. అది సో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడే ఈ హెచ్ ఫాస్ట్ ఇంపాక్ట్ చాలా హెవీగా ఉంది. మేము ఇప్పుడే చూస్తున్నాము. రీసెంట్గా 1-2 కేసెస్ కూడా మన నోటీస్లో వచ్చింది. వాళ్ళు డైరెక్ట్గా అక్కడ హెచ్ ఫాస్ట్ ఫోటో కూడా పెడుతున్నారు. హెచ్ ఫాస్ట్ టీంలో కూడా అది ఒక మెసేజ్ లాగా ఇస్తున్నారు. వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ఫుడ్ సేఫ్టీ గైడ్ లైన్స్, వీఆర్ ఫాలోయింగ్ ప్రాపర్ గైడ్ లైన్స్ అండ్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ అడల్ట్రేషన్. ఇలాగా కూడా చాలామంది మెసేజ్ కూడా ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సిటీలో చాలా మార్పు వచ్చింది. అసలు ఈ ఫుడ్ అడల్ట్రేషన్ అంటే ఏంటండి? ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు? ఫుడ్ అడల్ట్రేషన్ అంటే మన నేషనల్ లెవెల్లో ఒకటి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్లో డీటెయిల్గా ఉంది. అది ప్రతి ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏ రూల్స్ ఫాలో చేయాలి, ఏమేం లైసెన్స్ ఉండాలి, ఎట్లా హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేయాలి, ఏమేం ఐటమ్స్ యూజ్ చేయాలి. తర్వాత ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్, ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్ కావచ్చు, హోటల్ రెస్టారెంట్ కావచ్చు, వాళ్ళు కూడా ఎట్లా గైడ్ లైన్స్ ఫాలో చేయాలి, ఏ రూల్స్ ఫాలో చేయాలి, లైసెన్స్ ఏమేమి ఉండాలి. తర్వాత అక్కడ ఎవరైనా వర్క్ చేస్తున్నారో వాళ్ళు రెగ్యులర్గా మెడికల్ టెస్ట్ చేస్తున్నారా లేదా, అక్కడ కిచెన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, హైజీనిక్ కండిషన్లో ఉందియా లేదా, తర్వాత ఏమేమి ఐటమ్స్ యూజ్ చేస్తున్నారు. చాలామంది రెస్టారెంట్లో ఇది చీప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం, ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేయడం, నాన్ పర్మిటెడ్ ఐటమ్స్, ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయడం, అది రకరకాలుగా టైప్లో ఈ అడల్ట్రేషన్ జరుగుతుంది. సో ఎవరైనా ఈ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ వైలేషన్ చేస్తున్నారు, ఆక్వా క్వాంటిటీలో ఈ ప్రిజర్వేటివ్స్, తర్వాత ఈ చీప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఆరోగ్యంకి హానికారక ప్రోడక్ట్ ప్రిపేర్ చేస్తున్నారు, అదే ఫుడ్ అడల్ట్రేషన్. జనరల్గా ఇప్పుడు బయట ఫుడ్ సేఫ్ కాదు, ఇంట్లోనే తినండి అని చెప్తూ ఉంటాం. బట్ ఇంటికి మనం కొని తెచ్చుకునే వస్తువుల్లో కూడా అడల్ట్రేషన్ జరుగుంటుంది, కానీ దాన్ని మనం గుర్తించలేం. లైక్ డైలీ యూస్ చేసే ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పిల్లలకి ఎక్కువగా మనం డైరీ ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటాం. పాలు లేకుండా ఒక రోజు కూడా గడవదు. వాళ్ళకి కాల్షియం కావాలంటే పాలు ఇవ్వాల్సిందే. సో మొత్తంగా పాలను అవాయిడ్ చేయాలా, లేకపోతే ఇది ఇవ్వచ్చు ఇది ఇవ్వకూడదని మనం ఇంట్లోనే తెలుసుకునే వీలు ఉంటుందంటారా? సో మన హెచ్ ఫాస్ట్లో కూడా లాస్ట్ 3-4 months నుంచి మన అబ్జర్వేషన్ అంటే ఇది మోస్ట్ అఫెక్టెడ్ ఏరియా అంటే
ఈ డైరీ ప్రోడక్ట్స్. ఈ డైరీ ప్రోడక్ట్స్లో మిల్క్, తర్వాత పనీర్, పెరుగు, ఐస్ క్రీమ్, ఈ అన్ని చోట్ల మ్యాక్సిమం అడల్టరేషన్ జరుగుతుంది. సో ఇది మిల్క్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటికి డైలీ మిల్క్ వస్తుంది. కొంతమంది బయటకి నుంచి పర్చేజ్ చేస్తున్నారు, కొంతమంది షాప్ నుంచి ప్యాకెట్లో పర్చేజ్ చేస్తున్నారు, కొంతమంది విలేజ్ డైరీ నుంచి అది వస్తుంది అది. సో దీంట్లో కూడా చాలా రకరకాలుగా ఇష్యూస్ జరుగుతుంది. సో మన అబ్జర్వేషన్ అంటే ఈ మిల్క్ ప్రోడక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ పాలులో వాళ్ళు స్టార్చ్ మిక్స్ చేస్తున్నారు, పొటాటో కావచ్చు, మైదా కావచ్చు, తర్వాత ఈ మిల్క్లో యూరియా మిక్స్ చేయడం, డిటర్జెంట్ మిక్స్ చేయడం, అది రకరకాలుగా ఇష్యూస్ జరుగుతుంది. అండ్ ఈ మోస్ట్లీ అఫెక్టెడ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ అంటే చిల్డ్రన్స్. ఎందుకంటే ఈ చిల్డ్రన్స్ మ్యాక్సిమం ఈ పాలు తాగుతున్నారు, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ. సో దీంట్లో చాలా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత సెకండ్ మన పనీర్లో మన హెచ్ఫా సైడ్ నుంచి చాలా మంచిగా పని చేయడం జరిగింది. ఈ పనీర్లో కూడా మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ పనీర్ ఉన్నాయి. ఒకటి ఒరిజినల్ పనీర్, మలై పనీర్, అండ్ ఒకటి చీజ్ అనలాగ్ పనీర్. సో ఈ పనీర్ ప్రిపేర్ చేయాలి అంటే ఖచ్చితంగా మిల్క్ అండ్ మిల్క్ ఫ్యాట్ ఉండాలి, వేరే ఇంగ్రీడియంట్స్ అలౌడ్ లేదు. తర్వాత ఈ సెకండ్ పనీర్ ఉంది, అది చీజ్ అనలాగ్ పనీర్. దీంట్లో మిల్క్ ఫ్యాట్లో రీప్లేస్ చేసి పామ్ ఆయిల్ యాడ్ చేస్తారు. సో ఇది కొన్ని డిఫరెన్స్ ఉంది. బట్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఈ చీజ్ అనలాగ్ పనీర్ వాళ్ళు దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేసి యాజ్ అ పనీర్గా సేల్ చేస్తున్నారు. సో బోత్ యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ప్రకారం అలౌడ్ ఉంది, బట్ అది ప్రిపరేషన్ మెథడ్ వేరే వేరే ఉంది. అండ్ దీంట్లో ఏం జరుగుతుంది, కామన్ మ్యాన్తో ఇది చీటింగ్ జరుగుతుంది, మిస్ బ్రాండింగ్ జరుగుతుంది. చీజ్ అనలాగ్ పనీర్లో ఏదైనా ప్యాకేజింగ్లో నేమ్ పెట్టకాకుండా తర్వాత ఫాల్స్ నేమ్ పనీర్ లాగా పెట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఇది డిఫరెంట్ ఉన్నాయి. మలై పనీర్ ఒరిజినల్ మిల్క్తో ప్రిపేర్ చేయాలి, చీజ్ అనలాగ్ పనీర్ విత్ పామ్ ఆయిల్ ప్రిపేర్ చేయాలి. బట్ పబ్లిక్ షుడ్ నో అది వాళ్ళు చీజ్ అనలాగ్ పనీర్ తింటున్నారా యా మలై పనీర్ తింటున్నారు, అది పబ్లిక్లో రైట్ ఉంది. అదే వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు. మన హోటల్లో కూడా ఈ రెస్టారెంట్ ఇప్పుడే రీసెంట్గా మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ప్రకారం ఈ సంవత్సరం 22 ఏప్రిల్కి ఒకటి ఫుడ్ సేఫ్టీ రూల్ వచ్చింది. హోటల్ రెస్టారెంట్లో కూడా ఇది కంపల్సరీ ఉంది. ఈ పనీర్ డిషెస్ ఏదైనా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారో దీంట్లో మెన్షన్ చేయాలి వెదర్ దే ఆర్ ప్రిపేరింగ్ విత్ మలై పనీర్తో ప్రిపేర్ చేస్తున్నారా యా చీజ్ అనలాగ్తో ప్రిపేర్ చేస్తున్నారు. అదే కూడా క్లియర్ కట్ రూల్స్ ఉంది. అదే కూడా చాలామంది హోటల్ రెస్టారెంట్ ఓనర్ ఈ రూల్ ఫాలో చేయట్లేదు. సో ఇక్కడ మనం అడగచ్చా అండి, రెస్టారెంట్లో ఇప్పుడు మీరు అన్నట్టు పన్నీర్ మనం ఆర్డర్ చేస్తే ఇది చీజ్ అని లాగా లేకపోతే నిజంగా పన్నీరా అని మనం వాళ్ళని డెఫినెట్గా అడగచ్చు, రైట్? ఎస్, ఖచ్చితంగా మన రైట్ ఉంది, ఇది పబ్లిక్ రైట్. అది వీ కెన్ ఆస్క్ అది హోటల్ రెస్టారెంట్ ఓనర్ ఇది చీజ్ అనలాగ్తో ప్రిపేర్ చేశారా మలై పన్నీర్తో చేశారా. కొంతమంది స్టేట్ ఇప్పుడే స్టార్ట్ కూడా చేశారు. రీసెంట్గా 1 మే నుంచి మహారాష్ట్ర స్టేట్లో ఇది కంపల్సరీ చేశారు. ఫుడ్ రెస్టారెంట్ మెనూలో కంపల్సరీ ఇది ఉండాలి, వెదర్ అది మలై పన్నీర్ ఉంది యా చీజ్ పన్నీర్ ఉంది, అది మెన్షన్ చేయడానికి అక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా మేము దీని గురించి అవేర్నెస్ చేస్తున్నాము అండ్ ఫ్యూచర్లో ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం కూడా చేస్తాము. అండ్ పాలు పన్నీర్తో పాటు నెక్స్ట్ పిల్లలు ఎక్కువగా తినేది అడిగేది ఐస్ క్రీమ్స్. ఇది ఇంకొక డైరీ ప్రోడక్టే. సో ఐస్ క్రీమ్స్ ఎంతవరకు సేఫ్, ఏమైనా బ్రాండెడ్ తీసుకుంటే బెస్ట్ ఉన్న దాంట్లో అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలంట? మన కొన్ని బ్రాండెడ్ ఐస్ క్రీమ్ ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత కొంతమంది ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్ ఫాలో చేసి కూడా చేస్తున్నారు. బట్ దీంట్లో కూడా ఒకటి మిస్ బ్రాండింగ్ చాలా జరుగుతుంది. ఈ ఐస్ క్రీమ్ కూడా 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఒకటి ఐస్ క్రీమ్ అది మిల్క్తో ప్రిపేర్ చేసే వాళ్ళు ఐస్ క్రీమ్, బట్ మిల్క్లో రీప్లేస్ చేసి వెజిటేబుల్ ఆయిల్ ఆర్ పామ్ ఆయిల్ యూజ్ చేస్తే అది ఫ్రోజన్ డెజర్ట్. అది చాలా క్లియర్ కట్ డిఫరెన్స్ ఉంది, ఫ్రోజన్ డెజర్ట్ అండ్ ఐస్ క్రీమ్. బట్ తర్వాత మన అబ్జర్వేషన్ అంటే ఫస్ట్ నుంచి కూడా మేము చాలా కేసెస్ బుక్ చేశాము. దీంట్లో ఈ ఫ్రోజన్ డెజర్ట్ యాజ్ అ ఐస్ క్రీమ్గా సేల్ చేస్తున్నారు. ఈ పామ్ ఆయిల్ వెజిటేబుల్ ఆయిల్ మిల్క్లో మిక్స్ చేసి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నారు. దీనిపైన ఐస్ క్రీమ్ స్టిక్కర్ పెడుతున్నారు. సో అది కూడా మిస్ బ్రాండింగ్ ఉంది, చీటింగ్ ఉంది. బోత్ యాజ్ పర్ రూల్ ప్రకారం అలౌడ్ ఉంది, బట్ అక్కడ బ్రాండింగ్ ప్రాపర్గా చేయాలి. ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి అది కూడా ప్రాపర్గా మెన్షన్ చేయాలి. అదే వాళ్ళు చేయట్లేదు. సో మోస్ట్లీ పబ్లిక్లో కూడా ఇది అవేర్నెస్ లేదు. పబ్లిక్ కూడా ఫ్రోజన్ డెజర్ట్ యాజ్ అ ఐస్ క్రీమ్గా తింటున్నారు. చీజ్ అనలాగ్ పనీర్ కూడా మార్కెట్లో పోయి లూజ్గా పర్చేజ్ చేసి యాజ్ అ పనీర్ తింటున్నారు, ఎందుకంటే పన్నీర్ అనే అమ్ముతున్నారు కాబట్టి. సో ఈ పన్నీర్ని లేకపోతే ఐస్ క్రీమ్స్ని మనం ఏమైనా కాస్త అవాయిడ్ చేయొచ్చు, మంచిది కాదు అని. బట్ మిల్క్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి?
అందులో డిటర్జెంట్ కలిపారా లేకపోతే స్టార్చ్ కలిపారా మనకి తెలియదు కాబట్టి ఇంటికి వేయించుకునే బ్రాండెడ్ మిల్క్ అయినా లేకపోతే నార్మల్గా ఇంటికి వచ్చి విలేజర్స్ వేస్తూ ఉంటారు ఆ మిల్క్ అయినా అది అడల్ట్రేషన్ అయ్యింది లేదు అన్నది ఇంట్లోనే ఎలా ఏమైనా టెస్ట్ చేసి కనుక్కునే వీలుందా? సో మన కంప్లీట్ అవాయిడ్ చేయడానికి పాసిబుల్ లేదు. పనీర్ కావచ్చు, తర్వాత ఈ ఐస్ క్రీమ్ కావచ్చు, బట్ ఓన్లీ మన కొంచెం జాగ్రత్త ఉండాలి. వాట్ ఎవర్ యు ఆర్ పర్చేసింగ్ అది ప్రాపర్గా చూసి పర్చేస్ చేయాలి. అక్కడ షాప్ ఓనర్కి క్వశ్చన్ అడగాలి, ఇది చీజ్ యానోలాగా ఉంది ఆ పనీర్ ఉంది, తర్వాత ఇది ఫ్రోజన్ డెజర్ట్ ఆర్ ఐస్ క్రీమ్, ఇది ప్రాపర్గా అడిగి విత్ ప్రాపర్ లేబులింగ్ చూసి పర్చేస్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ అడిగిన ప్రకారం ఇది మిల్క్లో కూడా ఈ కల్తీ ఐడెంటిఫై చేయడానికి కొన్ని సింపుల్ టెస్ట్ ఉన్నాయి. అన్ని 100% మన ఇంటికి చెక్ చేయడానికి పాసిబుల్ లేదు. దీని గురించి స్పెసిఫిక్ ఫుడ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, బట్ ఇంటికి కూడా మన సింపుల్ టెస్ట్ పాసిబుల్ ఉన్నాయి. సపోజ్ ఎవరైనా ఈ మిల్క్లో స్టార్చ్ ఐటమ్ మిక్స్ చేస్తున్నారు, ఆ ఐడెంటిఫై చేయడానికి ఈ మిల్క్లో మన అయోడిన్ మిక్స్ చేస్తే ఇమీడియట్గా అది కలర్ చేంజ్ అయితే అంటే దీంట్లో స్టార్చ్ ఐటమ్ మిక్స్ ఉంది, అది మనం ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత సెకండ్గా ఈ యూరియా కావచ్చు లేదా డిటర్జెంట్ పౌడర్ మిక్స్ చేసి ప్రిపేర్ చేసిన తర్వాత సింపుల్ టెస్ట్ ఉంది. మీరు గ్లాస్లో మిల్క్ తీసుకొని కొంచెం షేక్ చేస్తే తర్వాత చాలా ఫోమ్ వస్తే సో అది ఐడెంటిఫై చేయొచ్చు ఇది డిటర్జెంట్తో ప్రిపేర్ చేశారు అది. సో కొన్ని సింపుల్ టెస్ట్ మీరు ఇంటికి కూడా చేయొచ్చు, బట్ అది డీటెయిల్ టెస్ట్ చేయాలి అంటే కంపల్సరీ ఈ శాంపుల్ మన ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కి పంపించాలి, అక్కడ నుంచి డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. సో ఒకవేళ అలా ఇంట్లో చేసుకునే ఆ చిన్న టెస్ట్లో కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏం చేయాలి? నెక్స్ట్ మూమెంట్ వాళ్ళు చేయాల్సింది ఏంటి? సో మన హెచ్ఫాస్ దీని గురించి పని చేస్తుంది. మేము హెచ్ఫాస్ సైడ్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టార్ట్ చేశాము, 8712661212. ఈ నెంబర్ పైన మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఇమీడియట్గా మన హెచ్ఫాస్ టీమ్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, జిహెచ్ఎంసీ ఆఫీసర్తో పాటు ఇమీడియట్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన రేడ్ చేసి ఇన్స్పెక్షన్ చేసి ఏదైనా వైలేషన్స్ ఉన్నాయి వాళ్ళపైన యాక్షన్ చేస్తాము. ఇప్పుడే మన రీసెంట్గా ఎక్స్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. ఈ అన్ని మీడియా సోషల్ మీడియా త్రూ లేదా ఈ టోల్ ఫ్రీ నెంబర్ త్రూ ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే మన హెచ్ఫాస్ టీమ్ ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ చేస్తారు. ఓకే. సో పిల్లలు ఎక్కువగా తినే ఈ ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అండి? చీజ్ అనలాగ్కి పన్నీర్కి సేమ్ అలాగే ఉంటుందా? అంటే మీ దగ్గర ఉన్నది శాంపుల్ ఏమైనా చూపించగలరా మాకు? ఎస్, ఇది మన చీజ్ యానోలాగ్ అండ్ పనీర్ నేకెడ్ ఐ చూస్తే బోత్ సేమ్ ఉన్నాయి, బట్ అదే అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు ఇది మిస్ బ్రాండింగ్ అండ్ చీటింగ్ చేస్తున్నారు. మన దగ్గరికి కొన్ని శాంపుల్స్ కూడా ఉన్నాయి. సో నా ఈ లెఫ్ట్ హ్యాండ్లో చీజ్ యానోలాగ్ పనీర్ ఉంది అండ్ రైట్ హ్యాండ్లో ఈ ఒరిజినల్ పనీర్ ఉంది. ఇది ఒరిజినల్ పనీర్ మిల్క్ ఫ్యాట్తో ప్రిపేర్ చేశారు. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న చీజ్ యానోలాగ్ పనీర్ పామ్ ఆయిల్ మిక్స్ చేసి ప్రిపేర్ చేశారు. సో మన నేకెడ్ ఐతో చూస్తే బోత్ కలర్ సేమ్ ఉంది, సేమ్ కనిపిస్తుంది. సో ఈ ఇంటికి ఇది ఐడెంటిఫై చేయడానికి చాలా కష్టం ఉంది. సో సేమ్ చీజ్ యానోలాగ్ పనీర్లో ఈ పనీర్ లాగా ప్యాకేజింగ్ చేస్తే పబ్లిక్గా ఇది ఐడెంటిఫై చేయడానికి చాలా కష్టం ఉంది. సో ఇదే అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళు ఈ చీజ్ యానోలాగ్ పనీర్ యాజ్ అ మలై పనీర్ సేల్ చేస్తున్నారు. ఈ బోత్ పనీర్లో చాలా హెవీ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఒరిజినల్ పనీర్ 550 ఆర్ 600 అబవ్ పర్ కేజీ ఉంది. ఈ చీజ్ యానోలాగ్ పనీర్ హార్డ్లీ 280-300 రూపీస్లో మార్కెట్లో దొరుకుతుంది. సో రెస్టారెంట్ ఓనర్ ఎస్పెషల్లీ తక్కువ ప్రైస్లో పనీర్ పర్చేజ్ చేయాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ చీజ్ యానోలాగ్ పనీర్ చేస్తారు. సో ఇప్పుడే మన అబ్జర్వేషన్ ప్రకారం 80-90% రెస్టారెంట్లో ఈ చీజ్ యానోలాగ్ పనీర్ యూజ్ చేస్తారు. దీంట్లో ఇబ్బంది ఏం లేదు, బోత్ యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ప్రకారం అలౌడ్ ఉంది, బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంది, అండ్ దీంట్లో అవుట్పుట్ కూడా డిఫరెంట్ ఉంది. సో నేను రెగ్యులర్గా చెప్తా ఉన్నాను, పనీర్ ఎవరు తింటున్నారు, ఏదైనా జిమ్లో పోతున్నారు లేదా ప్రోటీన్ సోర్స్ కావాలి, దీని గురించి ఈ పనీర్లో హెవీ 25-30 గ్రామ్స్ వరకు 100 గ్రామ్లో ప్రోటీన్ ఉన్నాయి. సో ఈ జిమ్ గోయింగ్ పిల్లలు తర్వాత ఇంటికి కూడా ప్రోటీన్ సోర్స్ కోసం ఇది పనీర్ పర్చేజ్ చేస్తారు. బట్ దీంట్లో చీజ్ యానోలాగ్ పామ్ ఆయిల్ మిక్స్ చేసి పనీర్ తింటే తర్వాత దీంట్లో ప్రోటీన్ తక్కువ ఉంది, ఫ్యాట్ ఎక్కువ ఉంది. సో అదే రివర్స్ అవుతుంది. సో ఈ పబ్లిక్ రైట్ ఉంది కి వాళ్ళు వాట్ ఎవర్ అదే పర్చేజ్ చేస్తున్నారో దీంట్లో ప్రాపర్ లేబులింగ్ ఉండాలి
ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ డీటెయిల్స్ అన్నీ మొత్తం ఉండాలి. సో అదే చీటింగ్ పబ్లిక్తో జరుగుతుంది. ఓకే. అండ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఏమైనా ప్రిఫర్ చేయొచ్చు అంటారా? ఇలా లూజ్గా ఉంటే ఏది పన్నీరో ఏది చీజ్ అనలాగో మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి మనం బ్రాండెడ్ ఏమైనా చూస్ చేసుకోవచ్చా? బట్ అందరూ అలా తీసుకోలేరు కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, రైట్? సో మన పబ్లిక్ చాయిస్ వెదర్ దే వాంటెడ్ టు పర్చేస్ చీజ్ అనలాగ్ ఆర్ మలై పన్నీర్, అది పబ్లిక్ చాయిస్ ఉంది. బట్ ఈ షాప్ ఓనర్, ఈ డైరీ అవుట్లెట్ వాళ్ళు ఖచ్చితంగా ఇది మెన్షన్ చేయాలి. సో మన కొన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్లో కూడా ఇది కల్తీ జరుగుతుంది, అది కూడా మన అబ్జర్వేషన్లో వచ్చింది అది. సో దీని గురించి మన హెచ్ఫాస్ట్ టీమ్ రెగ్యులర్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన కూడా రైడ్ చేస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. సో దాట్ ఇలాంటి ఎవరైనా కల్తీ మిక్స్ చేసి యాజ్ అ బ్రాండెడ్గా కూడా సేల్ చేయవద్దు. దీనికోసం కూడా మన హెచ్ఫాస్ట్ టీమ్ రెగ్యులర్గా పనిచేస్తుంది. అంటే శిక్షలు అంత కఠినంగా ఉండవు కాబట్టి ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతున్నాయి అనుకోవాలా? ఎందుకు వాళ్ళకి అంత ధైర్యం? సో ఇప్పటివరకు మన అబ్జర్వేషన్ అంటే ఈ మొత్తం చూడడానికి ఒకటి స్పెషల్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది. బట్ మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చాలా లిమిటెడ్ ఆఫీసర్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళ దగ్గరికి కొంచెం రీసోర్సెస్ తక్కువ ఉన్నాయి. అండ్ యాజ్ కంపారిజన్ టు పోలీస్, ఈ పోలీస్లో రీసోర్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. తర్వాత గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంది. అది రెగ్యులర్గా మేము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నాము. ఈ ఎన్డీపీఎస్ గురించి, ఎక్సైజ్ గురించి రెగ్యులర్గా మన ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. సో మన గ్రౌండ్లో రీసోర్సెస్ చాలా ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి. తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గరికి ఈజీగా వస్తుంది. అండ్ పబ్లిక్లో కూడా ఈజీగా యాక్సెసిబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. సో దీని గురించి మన ఈ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఒక్కరే ఇది పని చేయట్లేదు. మన ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది, జిహెచ్ఎంసీ వెటర్నరీ ఆఫీసర్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఈ కలిసి పని స్టార్ట్ అయిన తర్వాత ఇది కొంచెం భయం ఈ మ్యానుఫ్యాక్చరర్స్లో, ఈ సేలర్లో వచ్చింది అది. సో మీకు అంటే టాస్క్ ఫోర్స్ టీమ్కి అలాగే ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుందంటే హౌ ఇట్స్ గోయింగ్? సో మన ఈ హెచ్ఫాస్ట్ స్టార్ట్ చేసి నుంచి ఇప్పుడు వరకు ఏదైనా మన ఇన్ఫర్మేషన్ వస్తుంది మన గ్రౌండ్ సోర్సెస్ నుంచి, తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ నుంచి. సో అన్ని చోట్ల మన హెచ్ఫాస్ట్ ఆఫీషియల్స్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ జాయింట్గా అక్కడ పోతున్నారు, అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. వాట్ ఎవర్ వైలేషన్స్ ఉన్నాయి అది నోట్ డౌన్ చేసి అక్కడ నుంచి శాంపుల్ కలెక్ట్ చేయడం. ఎందుకంటే యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఈ శాంపుల్ కలెక్ట్ చేయడం, అన్ని మొత్తం ఇన్స్పెక్షన్ చేయడం అది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డెసిగ్నేట్ ఉన్నారు. సో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అన్ని ప్రిమైసెస్ వెరిఫై చేయడం, వైలేషన్ లిస్ట్ అవుట్ చేయడం, శాంపుల్ కలెక్ట్ చేయడం, ల్యాబ్లో పంపించడం అదే జరుగుతుంది. సో మన వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అలాగా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పటివరకు మనం పిల్లలు ఎక్కువగా తినే ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పెద్దలు అది లేకుండా ఉండలేరు. టీ సో చాయ్ ఎక్కడ పడితే అక్కడ టీ లవర్స్ అయితే మరీను, అంటే సమ్మర్లో కూడా టీయే తాగుతూ ఉంటారు. బట్ బయట మనం తాగే టీ నిజంగానే అడల్ట్రేషన్ అవ్వలేదు, మంచి టీ పౌడరే వాళ్ళు వాడారు అని కనుక్కోవడానికి కూడా ఉండదు. బికాస్ చాలా టేస్టీగా ఉంటుంది, అలా తాగేస్తూ ఉంటాం. సో టీ పౌడర్లో ఎలా జరుగుతూ ఉంటుంది కల్తీ అన్నది ఎలా కనుక్కోవచ్చు అంటారు? సో మన రీసెంట్గా ఒక టీ పౌడర్ అడల్ట్రేషన్ ఒక గ్యాంగ్కి మన బ్రేక్ చేయడం, క్రాక్ చేయడం జరిగింది. సో మేము అది కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ జిహెచ్ఎంసీ ఆఫీసర్తో పాటు మన ఒక స్పెషల్ టాస్క్ చేశాము. అప్పుడే సైమల్టేనియస్గా మేము మల్టిపల్ టీ గోడౌన్ పైన రేడ్ చేయడం జరిగింది. ఈ టీ పౌడర్లో మన అబ్జర్వేషన్ అంటే ఒకటి జెన్యున్ టీ, అది జెన్యున్ లీప్తో ప్రిపేర్ చేస్తున్నారు, అది కొంచెం కాస్ట్లీ ఉంది. ఓకే. సో అది ప్రాపర్ ప్రాసెస్ ఉంది, అది కేరళ, ఆసాం, మేఘాలయ అక్కడ నుంచి వస్తుంది. తర్వాత అక్కడ అది రిమైనింగ్ వేస్ట్ మటీరియల్, టీ డస్ట్, టీ పౌడర్ డస్ట్ అండ్ ఆల్ దీస్, అది సెకండ్ చీప్ ఇంగ్రీడియంట్స్, అదే ఒకటి కేటగిరీ ఉంది. దీంట్లో ప్రైస్ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో మన ఈ రీసెంట్ క్రాక్ డౌన్లో మన అబ్జర్వేషన్ అంటే ఈ చాలామంది ఈ చీప్ టీ పౌడర్ పర్చేజ్ చేసి తర్వాత ఈ రీయూజ్డ్ టీ పౌడర్, అది ఒకటి చీప్ ఇంగ్రీడియంట్, చీప్ టీ పౌడర్. అండ్ సెకండ్లీ యూజ్ టీ పౌడర్, అది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. సో ఈ చీప్ పౌడర్లో కొన్ని ఆర్టిఫిషియల్ కలర్ మిక్స్ చేసి దీంట్లో మంచిగా కలర్ రావాలి, దీనికోసం ఈ ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేస్తారు. ఈ టీ పౌడర్లో ఎలాంటి ఆర్టిఫిషియల్ సింథటిక్ కలర్, సింథటిక్ డై అలౌడ్ లేదు. తర్వాత కూడా ఇమీడియట్గా అది టీ కలర్ రావాలి,
తక్కువ టైంలో బాయిల్ చేసిన తర్వాత ఆక్వా కలర్ రావాలి, దీనికోసం ఇది యూజ్ చేస్తున్నారు. ఈ మ్యాక్సిమం డిమాండ్ మన హైదరాబాద్లో సిటీలో ఉన్నాయి. ఈ టీ షాప్స్ కావచ్చు, తర్వాత ఉడిపి సెంటర్ కావచ్చు, అక్కడ నుంచి అది హెవీ డిమాండ్ ఉంది. అది వాళ్ళకి ఏం కావాలి, అది తక్కువ ప్రైస్లో టీ పౌడర్ కావాలి, తర్వాత ఇమీడియట్గా కలర్ రావాలి. ఇంత కలర్ వస్తే అంత మంచి చాయ్. అది మార్కెట్లో ఒకటి జనరల్గా ఆబ్జర్వేషన్ ఉంది పబ్లిక్. సో వాళ్ళు ఈ టీ పౌడర్లో ఈ కలర్ మిక్స్ చేసి ఇది అడల్టరేటెడ్ చేస్తున్నారు. సో ఈ సింథటిక్ కలర్ చాలా హానికారక ఉన్నాయి ఆరోగ్యం కోసం. ఇది కార్సినోజెనిక్స్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి. ఇది పర్మిటెడ్ కలర్ కూడా కాదు ఫుడ్ కోసం. సో అదే చాయ్ టీని తర్వాత క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది సో ఇది ఒకటి ఆబ్జర్వేషన్. మన సెకండ్ ఆబ్జర్వేషన్ అంటే కొంతమంది ఈ టీ షాప్ వాళ్ళు ఫుల్ డే టీ పౌడర్ యూజ్ చేస్తున్నారు, తర్వాత ఒక బాక్స్లో అది యూజ్డ్ టీ పౌడర్ కలెక్ట్ చేసి పెడుతున్నారు. తర్వాత నైట్లో ఎవరైనా ఒకటి పర్సన్ వచ్చి అన్ని మొత్తం ఈ యూజ్డ్ టీ పౌడర్ కలెక్ట్ చేసి మళ్ళీ ఈ అన్ని మొత్తం టీ పౌడర్ డ్రై చేసి దీంట్లో కలర్ మిక్స్ చేసి మళ్ళీ యూజ్ చేస్తున్నారు. కొంతమంది దీంట్లో కోకోనట్ కవర్ ఉంది, అది కోకోనట్ ఆ డస్ట్ పౌడర్ కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నారు. సో అది కూడా మన ఒకటి కేసు దొరికింది. సో ఇలాగా రకరకాలుగా అది అడల్టరేషన్ చేస్తున్నారు. సో ఈ టీ పౌడర్ వెదర్ కలర్ మిక్స్ ఉందా లేదా ఇది కూడా ఐడెంటిఫై చేయడానికి చాలా సింపుల్ టెస్ట్ ఉన్నాయి, మన ఇంటికి కూడా అది చేయొచ్చు. ఒకసారి చూద్దామండి ఎలా చేయొచ్చు ఏంటి అని ఇంట్లో. ఎస్. సో మన ఒకటి ఒరిజినల్ టీ పౌడర్ అండ్ అడల్టరేటెడ్ టీ పౌడర్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అది వెదర్ కలర్ మిక్స్ ఉందా లేదా, అది సింపుల్ టెస్ట్ ఉంది. మా గ్లాస్లో ట్రాన్స్పరెంట్ గ్లాస్లో వాటర్ తీసుకొని ఇది ఒరిజినల్ టీ పౌడర్ ఉంది అండ్ తర్వాత ఈ సెకండ్ గ్లాస్లో అడల్టరేటెడ్ టీ పౌడర్ ఉంది. సో మన నేకెడ్ ఐ చూస్తే ఇమీడియట్గా మన ఐడెంటిఫై చేయొచ్చు. ఈ రైట్ హ్యాండ్లో ఒరిజినల్ టీ పౌడర్ ఉంది, ఇప్పటివరకు కూడా కలర్ రాలేదు. బట్ ఈ అడల్టరేటెడ్ కలర్ మిక్స్ టీ పౌడర్ వాటర్లో పెట్టిన తర్వాత ఇమీడియట్గా ఇది కలర్ వస్తుంది. సో ఇది చాలా డేంజరస్ ఉంది. అది ఈ సింపుల్ టెస్ట్ మన ఇంటికి కూడా చేయొచ్చు, మన ఐడెంటిఫై చేయొచ్చు. ఇమీడియట్గా కలర్ వస్తే అంటే ఖచ్చితంగా ఇది అడల్టరేటెడ్ ఉంది. ఇప్పటివరకు కూడా ఈ రైట్ సైడ్ హ్యాండ్లో ఇది ఒరిజినల్ టీ పౌడర్లో కలర్ రాలేదు. సో ఈ డిఫరెన్స్ మీరు ఇంటికి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సూపర్. అసలు ఆ కలర్ ఏంటి, ఇక్కడే డికాషన్ అయిపోయిందేమో అన్న అంత కలర్ వచ్చింది. అండ్ మీరు చెప్తూ ఉంటే మళ్ళీ ఇంకొకసారి టీ తాగాలనిపించట్లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోపు ఏమేమి మానేస్తానో నాకే తెలియట్లేదు, అంత డీటెయిల్గా చెప్తున్నాను. బట్ ఈ రీయూజ్ అన్నది తెలీదండి ఇప్పటి వరకు. ఎందుకనంటే ఆల్రెడీ వాడేసి టీ పొడిని పడేస్తున్నారు అని అనుకున్నాము, బట్ దాన్ని కూడా ఇలా యూజ్ చేసేస్తూ ఉన్నారు. కొంతమంది అదే కూడా మేము 2-3 కేసెస్ ఇలాగా బుక్ చేశాము. దీంట్లో యూజ్డ్ పౌడర్లో మళ్ళీ కొంచెం కొత్త పౌడర్ మిక్స్ చేయడం, కోకోనట్ డస్ట్ యూజ్ చేయడం, సింథటిక్ కలర్ యూజ్ చేయడం అండ్ మళ్ళీ వాళ్ళకి యూజ్ చేయడం, అది కూడా జరుగుతుంది. సో మనం తాగుతున్నది పాలు కాదు, మనం తాగుతున్నది టీ కాదు, మనం తింటున్నది పన్నీర్ కాదు, ఏవి కాదు. వాము. ఓకే, సో ఇప్పుడు వీటితో పాటు డైలీ లైఫ్లో మనం యూజ్ చేసేది కిచెన్లో ఇంకొక డేంజరస్ ఐటమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది ఇద్దరు వర్కింగ్ ఉంటారు, బిజీ ఉంటారు, సో ఇంట్లో చేసుకోలేక ఇమ్మీడియట్గా పర్చేస్ చేస్తూ ఉంటాం. డెఫినెట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అది రోజుల తరబడి వాడుతూ ఉంటాం. సో అది కల్తీ కాకుండా మంచిదే వాడుతున్నామా లేదా ఏమైనా తెలుసుకునే అవకాశం ఉంటుందా లేదా? ఎస్, అది మన మోస్ట్ హైలైట్ టాపిక్. మన ఫాస్ట్ మేము ఎన్ని కేసెస్ బుక్ చేశామో దీంట్లో కూడా మోస్ట్ హైలైట్ ఇష్యూ అంటే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో రెగ్యులర్గా అది కల్తీ జరుగుతుంది. మేము ఇప్పటి వరకు మోర్ దాన్ 30 కేసెస్ దీనిపైన బుక్ చేశాము. సో ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు అంటే మీ అందరికీ తెలుసు మార్కెట్లో రా జింజర్ గార్లిక్ పర్చేజ్ చేయాలి అంటే 150-200 రూపీస్ పర్ కేజీ ఉంది. అది జింజర్ లేదా గార్లిక్ పర్చేజ్ చేయాలి అంటే రా మటీరియల్ 150-200 రూపీస్ పర్చేజ్ ప్రైస్ ఉంది. బట్ ఈ జింజర్ గార్లిక్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు, పేస్ట్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు 100 రూపీస్లో 5 కేజీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇస్తున్నారు. సో ఇది ఎట్లా పాసిబుల్ ఉంది? అది పాసిబులే లేదు. 20 రూపీస్ పర్ కేజీలో వాళ్ళు సేల్ చేస్తున్నారు. రా మటీరియల్ ప్రైస్ 200 రూపీస్ ఉంది. సో దీంట్లో మన ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత మన ఐడెంటిఫై ఇష్యూ అంటే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో అస్సలు జింజర్ గార్లిక్ యూజ్ చేయట్లేదు. వాళ్ళు ఆ జింజర్ గార్లిక్ పైన ఉన్న పొట్టుతో ఇది ప్రిపేర్ చేస్తున్నారు.
తర్వాత దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఆక్వా యూజ్ చేస్తున్నారు, జాంతం లాగా ప్రిజర్వేటివ్ దీంట్లో యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు ఈ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లో ఏమేం టేస్ట్ చేస్తున్నారు, ఆ టేస్ట్కి మేనేజ్ చేయడానికి ఏమేం కెమికల్స్ యూజ్ చేయాలి అది కూడా వాళ్ళకి తెలుసు. సో అదే లిమిట్లో వాళ్ళు ఈ కెమికల్స్ యూజ్ చేసి ఈ పొట్టుతో తర్వాత కొంతమంది పొటాటో కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా రకరకాలుగా వైలేషన్స్ ఉన్నాయి అది. సో మన బేసిక్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అది రా మెటీరియల్ ప్రైస్ ఎక్కువ ఉంది, బట్ దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఆ ఫైనల్ ప్రోడక్ట్ ప్రైస్ తక్కువ ఉంది. సో అది పాసిబుల్ లేదు. అది కూడా మేము రెగ్యులర్గా వాచ్ పెట్టి ఉన్నాము. ఇప్పుడు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి దీని గురించి వస్తున్నాయి. సో దీనిపైన కూడా మేము యాక్షన్ చేస్తాము. సో ఇలా చిన్న చిన్న డబ్బాలో లేదా ప్యాకెట్స్లో అమ్ముతున్న అల్లం వెల్లుల్లి ఏది అల్లం వెల్లుల్లి కాదు అయితే మరి ఎలా అండి, ఎలా గుర్తించి ఎలా కొనుక్కోవాలి, లేదా ఇంట్లోనే చేసుకోవాలా? ఆ ఆప్షన్ లేని వాళ్ళు ఏం చేయాలి? సో మన బెటర్ ఇంటికి మన ప్రిపేర్ చేస్తుంది అది బెటర్, బట్ ఇది హోటల్ రెస్టారెంట్లో ఇది హెవీ డిమాండ్ ఉంది. సో అది అక్కడ ప్రిపేర్ చేయడానికి చాలా కష్టం ఉంది అది. సో మీరు మార్కెట్ నుంచి పర్చేజ్ చేయాలి, బట్ అదే నేను చెప్పాను ఎవరి నుంచి పర్చేజ్ చేస్తున్నారు, అది మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, తర్వాత ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అన్నీ మొత్తం ప్రాపర్గా చూడాలి. తర్వాత ఓన్లీ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి కాబట్టి పర్చేజ్ చేయవద్దు. మోస్ట్లీ అడల్టరేషన్ జరుగుతుంది అంటే లూజ్ జింజర్ గార్లిక్ పేస్ట్లో, తర్వాత తక్కువ ప్రైస్. ఎవరైనా తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారో అది ఖచ్చితంగా అడల్టరేటెడ్ జింజర్ గార్లిక్. సో అదే అవాయిడ్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ మధ్యలో ఇంకొక న్యూస్ ఏంటంటే ఇట్లా ఎక్స్పైరీ డేట్ని కూడా వాళ్ళు చెరిపేసి మళ్ళీ ఇంకొకసారి ఎక్స్పైరీ డేట్ రాసేసి అమ్మేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి మనం? సో మన రీసెంట్ హెచ్ ఫాస్ట్ 1-2 కేసెస్లో అది కూడా మన అబ్జర్వేషన్లో వచ్చింది అది. సో కొంతమంది ఈ ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత మళ్ళీ రీప్యాక్ చేసి దీంట్లో ఫ్రెష్ డేట్ పెడుతున్నారు. సో అది కూడా మన స్నాక్స్ ఐటమ్ కావచ్చు, తర్వాత ఈ బేకరీ ఐటమ్స్ కావచ్చు, తర్వాత కొన్ని వేఫర్స్ ఈ ఐటెంలో వాళ్ళు ఇది మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఫ్రెష్గా పెడుతున్నారు. మన రీసెంట్గా కూడా ఈ పన్నీర్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మేము మన అబ్జర్వేషన్ అంటే ఒక పర్సన్ మ్యానుఫ్యాక్చరింగ్ 17 డేట్లో చేశారు, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 18-19 పెట్టారు, అడ్వాన్స్ డేట్ కూడా పెడుతున్నారు అది. సో అదే కూడా వైలేషన్స్ మన నోటీస్లో వచ్చింది అది. కొంతమంది డబల్ ప్రింట్స్ ఉన్నాయి, స్పెషల్గా అది ఇంక్తో ప్రింట్ చేస్తున్నారు, అది స్టాంప్తో. దీంట్లో వాళ్ళు ఏదైనా డేట్ పెట్టచ్చు వాళ్ళు పెడుతున్నారు అది. సో దీనిపైన కూడా మేము వాచ్ పెట్టి వాళ్ళపైన కూడా యాక్షన్ ఇంతకుముందు చేశాము. సో ఇక్కడ ఆఫీస్కి రాగానే నాకు కలర్ఫుల్గా చాలా ఐటమ్స్ కనిపించాయండి. అంటే ఏదో స్నాక్ టైంలో మధ్య మధ్యలో ఇలా తినడానికి పెట్టారేమో, పిల్లల ఫేవరెట్ థింగ్స్ అని పెట్టారేంటా అని అనుకున్నాను. జెల్లీస్ కానివ్వండి, చాకో స్టిక్స్ కానివ్వండి, లేకపోతే మ్యాషలోస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటిని ఎందుకు మీరు తీసుకొచ్చారు, అంటే దానిలో ఏముందని? సో మన ఎస్పెషల్లీ ఈ స్నాక్స్, బేకరీ, కన్ఫెక్షనరీ ఇండస్ట్రీస్లో ఇది కూడా చాలా హెవీగా అడల్టరేషన్ జరుగుతుంది. అది మన అబ్జర్వేషన్ అంటే మోస్ట్లీ ఇది అన్ఆర్గనైజ్ ఉన్నారు. చాలామంది దగ్గరికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా లేదు. తర్వాత అక్కడ ప్రిపేర్ చేసే వాళ్ళు ఇది జెలీస్, క్యాండీస్, బేకరీ ఐటమ్స్, అదే కూడా వాళ్ళు ప్రాపర్ ప్రాసెస్ ఫాలో చేయట్లేదు. దీంట్లో కొన్ని చీప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం, కలర్ రావడానికి ఈ జెలీస్లో, క్యాండీస్లో కలర్ రావడానికి ఆక్వా కలర్ యూజ్ చేస్తున్నారు. యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ప్రకారం స్వీట్లో, బేకరీ ఐటెంలో, బిస్కెట్లో కొన్ని ఐటమ్స్లో ఫుడ్ కలర్ యూజ్ చేయడానికి అలౌడ్ ఉంది. ఫుడ్ కలర్, నాట్ ఇండస్ట్రియల్ కలర్. ఫుడ్ కలర్ ఒక లిమిట్ వరకు అలౌడ్ ఉంది. బట్ ఈ ఇండస్ట్రీస్ అది వైలేషన్ చేసి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అది ఫుడ్ కలర్ కాకుండా కొన్ని ఇండస్ట్రియల్ కలర్, ఇండస్ట్రియల్ డై అదే కూడా యూజ్ చేస్తున్నారు. ఈ ఇండస్ట్రియల్ కలర్, ఇండస్ట్రియల్ డై ఈ కాటన్ ఇండస్ట్రీ గురించి, వేరే ఇండస్ట్రీ గురించి యూజ్ చేయాలి, అదే వాళ్ళు ఈ ఫుడ్లో యూజ్ చేస్తున్నారు. సో దీంట్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి. ఈ తిని తర్వాత క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా మన ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ జెలీస్, క్యాండీస్, బేకరీస్లో వాళ్ళు ఈ ఫుడ్ ఐటమ్స్ సింథటిక్ కలర్ యూజ్ చేస్తున్నారు. తర్వాత మన ఒక కేసులో మేము చూసాము, ఈ మోస్ట్లీ బేకరీ ఐటమ్స్లో ఎగ్స్ కూడా యూజ్ చేస్తారు. సో ఈ రాటన్ ఎగ్స్, అది కులిపోయిన ఎగ్స్ కూడా వాళ్ళు దీంట్లో మిక్స్ చేస్తున్నారు విత్ కవర్. సో అది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఈ రాటన్ ఎగ్స్ డైరెక్ట్గా అది మ్యానుఫ్యాక్చరింగ్లో అది మటీరియల్లో పెడుతున్నారు, అక్కడ క్రచ్ చేసి యూజ్ చేస్తున్నారు. సో అది కూడా వైలేషన్స్ మన నోటీస్లో వచ్చింది అది.
సో ఈ పిల్లల గురించి ఇది చాలా ఫేమస్ ఐటమ్స్ ఉన్నాయి, బట్ దీంట్లో వైలేషన్స్ కూడా చాలా జరుగుతుంది. రెగ్యులర్గా మన మ్యాక్సిమం కేసెస్ కూడా మేము దీనిపైన బుక్ చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు చెప్పిన అల్లం వెల్లుల్లి అలాగే ఈ క్యాండీస్ చాకో స్టిక్స్ ఒకసారి చూపిస్తారా అండి? ఇప్పుడు కూడా అవి ఎలా కనిపిస్తూ ఉన్నాయి అండ్ వీటిని చూసి పిల్లలు టెంప్ట్ అయిపోతూ ఉంటారు, జనరల్గా కొనేస్తూ ఉంటారు. సో మన దగ్గరికి కూడా అది రీసెంట్గా ఒక క్యాండీ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన రేడ్ చేయడం జరిగింది. దీంట్లో దొరికిన ఐటమ్ అంటే ఈలాగా. సో ఇది చాలా అట్రాక్టివ్ ఐటమ్స్ ఉన్నాయి. అది ఈజీగా ఇది ప్రతి కిరాణా షాప్లో వాళ్ళు ఫ్రంట్లో పెడతారు. ఏదైనా చిన్న పిల్లలు వస్తూ ఇమీడియట్గా ఇది అడుగుతారు, పర్చేజ్ చేస్తున్నారు అది. సో దీంట్లో హెవీ కలర్ యూజ్ చేశారు. ఇది పింక్ కలర్, అది నాన్ పర్మిటెడ్ రోడానియం కలర్ కూడా యూజ్ చేస్తున్నారు. తర్వాత ఎల్లో కలర్ గురించి కూడా అది నాన్ పర్మిటెడ్ ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నారు. సో ఇది చాలా డేంజరస్ ఉంది అది. సో ఇది తిని తర్వాత చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కావచ్చు, స్టమక్ అప్సెట్ కావచ్చు, ఈజీగా రావడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఘీ అండి, రెగ్యులర్గా మనం పిల్లలకి డెఫినెట్గా ముద్దకి ఇంకొంచెం వేసి పెడతాం మంచిగా గుడ్ ఫ్యాట్ అని చెప్పి. సో ఘీని కూడా కల్తీ చేసేస్తున్నారు, చాలా కేసెస్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు ఏమేం వేసి దాన్ని కల్తీ చేస్తున్నారు? సో మేము రీసెంట్గా ఫాస్ట్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కలిసి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. ఇది హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని నెయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన, అవుట్లెట్ పైన మల్టిపల్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ మేము ల్యాబ్లో కూడా టెస్ట్ చేయడం జరిగింది అది. సో ఈ నెయ్యిలో మన అనుకున్న అది దేశీ ఘీ, ప్యూర్ ఘీ, కౌ ఘీ, అది రకరకాలుగా బ్రాండింగ్ చేసి సేల్ చేస్తున్నారు. సో యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ ప్రకారం ఓన్లీ ఘీ పేరు ఉండాలి. ప్యూర్ ఘీ, దేశీ ఘీ, కౌ ఘీ అది ఏం మెన్షన్ చేయవద్దు, ఓన్లీ ఘీ పేరు ఉండాలి. తర్వాత కూడా అది లేబులింగ్ వైలేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. సెకండ్గా మన ఘీ ప్రిపేర్ చేయాలి అంటే చాలా లెందీ ప్రాసెస్ ఉంది. అది మిల్క్ క్రీమ్ కావాలి, మిల్క్ ఫ్యాట్తో ప్రిపేర్ చేసి క్రీమ్ ఉండాలి. ఆ క్రీమ్లో మళ్ళీ ప్రాసెస్ చేసి తర్వాత బటర్ అయితే బటర్లో ప్రాసెస్ చేసి తర్వాత ఫైనల్గా ఘీ వస్తుంది అది. బట్ మ్యాక్సిమం మన అవుట్లెట్లో మ్యాక్సిమం ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఆ మిల్క్ ఫ్యాట్కి కొన్ని రిప్లేస్ చేసి దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేస్తున్నారు. సో ఈ పామ్ ఆయిల్ మిక్స్ చేసి కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ 100 లీటర్ మిల్క్లో ఆల్మోస్ట్ 25-30 లీటర్ పామ్ ఆయిల్ మిక్స్ చేసి ఇది ఘీ ప్రిపేర్ చేస్తున్నారు. సో యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ప్రకారం ఒకటి చిన్న టేస్ట్ ఉంది, బిఆర్ టేస్ట్. ఆ బిఆర్ వాల్యూ 40 to 45 మధ్యలో ఉండాలి. సో ఈ అందరు మ్యానుఫ్యాక్చరర్స్లో ఇది తెలుసు. సో ఈ బిఆర్ వాల్యూ మేనేజ్ చేయడానికి వాళ్ళు ఈ టేస్ట్ ఎట్లా బైపాస్ చేస్తారు అంటే, ఈ మిల్క్లో పామ్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత ఈ బిఆర్ వాల్యూ పెరుగుతుంది, ఆల్మోస్ట్ 50 వరకు పోతుంది. సో ఈ వాల్యూకి మళ్ళీ డౌన్ చేయడానికి వాళ్ళు వనస్పతి యా డాల్డా దీంట్లో మిక్స్ చేస్తున్నారు. కొంతమంది కోకోనట్ ఆయిల్ మిక్స్ చేస్తున్నారు. ఈ కోకోనట్, డాల్డా, వనస్పతి బిఆర్ వాల్యూ తక్కువ ఉంది. సో అగైన్ ఈ వాల్యూ తక్కువ వస్తుంది విదిన్ 40 to 45 లిమిట్స్. సో అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఇది కాంపాక్ట్ బిఆర్ టేస్ట్ గురించి ఈక్విప్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో వాళ్ళు చెక్ చేస్తున్నారు, ఈ బ్యాలెన్స్ చేస్తున్నారు. సో రియల్ ఘీ, ప్యూర్ ఘీ ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ క్రీమ్తో ప్రిపేర్ చేయాలి. దీంట్లో 99.5% మిల్క్ క్రీమ్ ఉండాలి. అదే కాకుండా వాళ్ళు ఈ మిల్క్లో పామ్ ఆయిల్ మిక్స్ చేసి దీంట్లో బ్యాలెన్స్ చేయడానికి వనస్పతి, డాల్డా యూజ్ చేసి ఆ టేస్ట్కి బ్యాలెన్స్ చేస్తున్నారు. తర్వాత ఈ ఘీలో థర్డ్ వైలేషన్స్ అంటే వాళ్ళు ఈ లూజ్ ప్యాకెట్లో సేల్ చేస్తున్నారు. యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ప్రకారం ఖచ్చితంగా ప్రాపర్ లేబులింగ్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉండాలి, ఎక్స్పైరీ డేట్ ఉండాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అది నంబర్స్ వగేరా ఫసాయి నంబర్ ఉండాలి. అదే కూడా వాళ్ళు చేయట్లేదు. ఫేమస్ బ్రాండ్స్ కూడా ఈ లూజ్ ప్యాకెట్లో అది సేల్ చేస్తున్నారు. సో మన అనుకున్న ఘీ అది చాలా కల్తీ జరుగుతుంది దీంట్లో కూడా. తర్వాత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. అది కొన్ని మన రీసెంట్గా కూడా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో దొరికింది. అది వాళ్ళు వితౌట్ మిల్క్ ఫ్యాట్, ఓన్లీ స్కీమ్డ్ జీరో మిల్క్ ఫ్యాట్లో ఆ మిల్క్ పౌడర్లో వాళ్ళు స్టార్చ్, మైదా మిక్స్ చేస్తున్నారు. తర్వాత పామోలిన్ ఆయిల్ మిక్స్ చేస్తున్నారు. అండ్ దీంట్లో లాస్ట్లో ఒకటి సిఎస్సి లాగా ఒక కెమికల్ ఉంది. ఈ సిఎస్సి కెమికల్ ఓన్లీ ఇండస్ట్రియల్ యూజ్ కోసం అలౌడ్ ఉంది. బట్ వాళ్ళు చేస్తున్నారు, మిల్క్ జీరో ఫ్యాట్ మిల్క్లో మైదా,
తర్వాత పామ్ ఆయిల్ మిక్స్ చేసి లాస్ట్లో 1 or 2 drops ఆఫ్ సిఈసి కెమికల్ దీంట్లో పెడుతున్నారు. ఆ సిఈసి కెమికల్ పెట్టి తర్వాత బేస్ట్ అరోమా, అది ఘీ అరోమా వస్తుంది, అది చాలా హెవీగా. సో మన అనుకున్న అది ఘీ స్మెల్ చాలా మంచిగా ఉంది అంటే ప్యూర్ ఘీ. యాక్చువల్లీ రియల్ ఘీలో ఎలాంటి స్మెల్ రాదు, ఈ కెమికల్ పెట్టి తర్వాత అది ఘీ స్మెల్ వస్తుంది. సో అది కూడా ఒకటి వైలేషన్స్ మన నోటీస్లో వచ్చింది. ఓకే, సో ఎక్కువ స్మెల్ వస్తుంది అని అంటే అది ఘీ కాదని అర్థం, అంతేనా? Yes. సో ఘీ ఒకసారి చూడొచ్చా అండి? ఇందాక నుంచి గుమగుమలాడుతుంది. సో ఈ మేము కూడా కొన్ని రీసెంట్గా అది ఫేమస్ అవుట్లెట్ షాప్ నుంచి ఇది శాంపుల్ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ నెయ్యి ఈ లూజ్ ప్యాకెట్లో వితౌట్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, వితౌట్ ఎనీ ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు, ఏం కెమికల్ యూజ్ చేశారో, అది వితౌట్ మెన్షనింగ్ ఎనీథింగ్ వాళ్ళు ఈ సేల్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అది ఒకటి ప్రీమియం ఘీ ఉంది, ఒకటి ఇంటికి యూజ్ చేసి వాళ్ళ ఘీ ఉంది, ఒకటి హోటల్ రెస్టారెంట్ గురించి వేరే ఘీ ఉంది, తర్వాత పూజలో యూజ్ చేసే వాళ్ళు వేరే ఘీ ఉంది. సో వేరే ఘీలో ఈ పామ్ ఆయిల్ లిమిట్ వేరే ఉన్నాయి అది. సో అదే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. దీంట్లో సిఈసి కలర్ కెమికల్ లాస్ట్లో పెడితే తర్వాత అది మొత్తం ఘీ స్మెల్ వస్తుంది అది. ఓకే, సో ఆ ఘీ ఒకసారి సో ఇలాగా సిఈసి కలర్, బటర్ కలర్ వాళ్ళు కెమికల్ దీంట్లో 1-2 డ్రాప్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా అది ఘీ స్మెల్ వస్తుంది. అది దీంట్లో క్లియర్ కట్ రాశాలు, ఇది ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ ఘీ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇది అలౌడ్ లేదు. తర్వాత కూడా ఈ కలర్ ఈ కెమికల్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఓకే, ఓ మై గాడ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదంతా రోజు తినేస్తూ ఉన్నాం మనం తెలియకుండా. సో ఘీ కూడా ఇంట్లో చేసుకుంటేనే బెస్ట్ అంటారు, అంతేనా? Yes. ఎలాంటి అంటే బయట ఇప్పుడున్న ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు బయట ఏమీ తినద్దు తాగద్దు అంటే ఎలాగా? అదే ఒకటి వైలేషన్స్ ఈ ఘీలో. వాళ్ళు ఈ టేస్ట్ బైపాస్ చేసి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఇది చేస్తున్నారు. అది యాక్చువల్లీ ఒరిజినల్ ఘీ ప్రిపేర్ చేయాలి అంటే చాలా మిల్క్ ఫ్యాట్ కావాలి, 40-45 లీటర్ వరకు మిల్క్ ఫ్యాట్ కావాలి. ఆ ప్రైస్ కూడా చాలా హెవీగా ఉంది, ఆల్మోస్ట్ మోర్ దాన్ 1000-1500 లాగా పర్ కేజీ దొరికితే అది రియల్ ఘీ. బట్ ఈ మార్కెట్లో మనకి ఆల్మోస్ట్ 600-500-400 కూడా పర్ లీటర్నగా దొరుకుతుంది. అది ఖచ్చితంగా పామ్ ఆయిల్ మిక్స్ ఘీ ఉంది. ఓకే, సో ఇప్పుడు హోటల్స్లో ఘీ దోశ అని గరిటెలు పోసేస్తూ ఉంటారు కదా, అదంతా ఘీ కాదేమో అయితే, ఇది అంతేనా? సేమ్ ఘీ హోటల్లో పోతుంది, రెస్టారెంట్లో పోతుంది, ఇంటికి పోతుంది, తర్వాత ఈ పార్టీస్, పెళ్ళీస్ అన్ని ఫంక్షన్లో సేమ్ ఘీ యూజ్ చేస్తున్నారు. ఓకే ఓకే, ఘీ ఇక్కడ నుంచి ఘీ క్యాన్సర్. సరే అండి, ఇవన్నీ తినేటట్లు లేవు, పోనీ ఇవన్నీ అవాయిడ్ చేద్దాం. ఇక ఫ్రూట్స్ తీసుకోవచ్చా? అట్లీస్ట్ ఫ్రూట్స్ తినచ్చా హ్యాపీగా, డౌట్ పడకుండా? అంటే అలాంటి సిచ్యువేషన్ ఉందా లేదా? సో ఫ్రూట్స్లో కూడా మేము పాస్ నుంచి కొన్ని కేసెస్ బుక్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఆ ఫేమస్ ఫ్రూట్ ప్రతి సమ్మర్లో వస్తుంది, మ్యాంగో. సో ఈ మ్యాంగోలో కూడా ఎట్లా అడల్టరేషన్ జరుగుతుంది అంటే వాళ్ళు కొంతమంది కార్బైడ్ యూజ్ చేస్తున్నారు. ఈ మ్యాంగో రైపనింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. న్యాచురల్ రైపనింగ్ కావాలి అంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఇమ్మీడియట్గా అది రైపనింగ్ చేయాలి, ఇమ్మీడియట్గా సేల్ చేయాలి, స్టోరేజ్ అక్వాడేజ్ కాకుండా అది సేల్ చేయాలి. అదే ఉద్దేశంతో కొంతమంది దీంట్లో కార్బైడ్ మిక్స్ చేస్తున్నారు. అది కూడా చాలా డేంజరస్, క్యాన్సరస్ ఏజెంట్ ఉంది అది. తర్వాత కొంతమంది ఈథిలిన్ రైపనర్ ఆక్వా క్వాంటిటీలో యూజ్ చేస్తున్నారు. యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ప్రకారం ఈథిలిన్ రైపనర్ అలౌడ్ ఉంది, బట్ ఒక 10 kgలో ఒక ప్యాకెట్ అలౌడ్ ఉంది. బట్ వాళ్ళు ఏ చేస్తున్నారు, 10 kgsలో 4-5 ప్యాకెట్ పెట్టి ఇమ్మీడియట్గా అది రైపనింగ్ చేస్తున్నారు. సో అది కూడా కొంచెం డేంజరస్ ఉంది. ఆక్వా డోస్ ఇస్తే అది ఫ్రూట్స్కి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది అది. సో ఈ మ్యాంగోలో జరుగుతుంది. మన రీసెంట్గా కూడా మేము చాలా న్యూస్లో చూసాము, అది వాటర్ మెలన్లో ఇంజెక్షన్ పెడుతున్నారు. కొంతమంది ఫ్రూట్స్లో కలర్ లాగా, యాపిల్స్లో కూడా కలర్ ఇస్తున్నారు. ఇలాగా కూడా కొన్ని వైలేషన్స్ ఉన్నాయి. దీనిపైన కూడా మేము చాలా కేసెస్ బుక్ చేయడం జరిగింది. సో మార్కెట్లో పర్చేస్ చేసే టైంలో మీరు ప్రాపర్గా కొన్ని బేసిక్ థింగ్స్ మీరు చూడాలి. అది మ్యాంగో యూనివర్సల్గా అది రైపనింగ్ అయింది, యూనివర్సల్గా ఫ్రెష్ కనిపిస్తుంది, లేదా దీనిపైన కొన్ని బ్లాక్ డాట్స్ ఉన్నాయి. సో అది మనం ఐడెంటిఫై చేయొచ్చు, దీంట్లో చాలా ఆక్వా రైపనింగ్ ఏజెంట్స్ యూజ్ చేశారు. తర్వాత వాటర్ మెలన్లో కూడా
హెవీ గ్రీన్ కలర్ వస్తుంది లేదా వేరే ఫ్రూట్స్లో కూడా కలర్ ఎక్కువ వస్తుంది. సో అది కూడా మేము ఐడెంటిఫై చేయాలి. అది కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, అదే మీరు యూజ్ చేయాలి. మార్కెట్లో బోత్ టైప్స్ ఆఫ్ మటీరియల్ దొరుకుతుంది అది. సో పర్చేజ్ చేసే టైంలో కొంచెం జాగ్రత్త ఉండాలి అది. ఓకే. సో అసలు అడల్ట్రేషన్ అవ్వని ఫ్రూట్ ఏదైనా ఉందా అంటే, చెయ్యలేని ఫ్రూట్? అంటే ప్రతి ఫుడ్ అడల్టరేటెడ్ ఉన్నాయి అండ్ నాన్ అడల్టరేటెడ్ కూడా ఉంది. అది మన ఇది ఐడెంటిఫై చేయాలి. ఓన్లీ తక్కువ ప్రైస్లో దొరుకుతుంది లేదా కొన్ని పైకి రైపనింగ్ అయిపోయింది అది కనిపిస్తుంది, లోపలనే కాకి హార్డ్ ఉంది అది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అది. సో బనానాలో కూడా చాలా కెమికల్లో డీప్ చేసి అది కాకి ఇమీడియట్గా రైపనింగ్ అవుతుంది, అది కూడా చాలామంది చేస్తున్నారు అది. సో అది మన జాగ్రత్త ఉండాలి. ప్రాపర్గా పర్చేస్ చేసే టైంలో ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తున్నారు, ఎట్లా ఉంది అది కొంచెం చూసి పర్చేజ్ చేయాలి అది. అండ్ వెజిటేబుల్స్లో కూడా అంతే కదండి, సేమ్ వెజిటేబుల్స్ కూడా అది వెజిటేబుల్స్లో కూడా మన రీసెంట్ మేము కూడా న్యూస్లో చూశాను. తర్వాత ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా రెగ్యులర్గా అది స్టడీ బయటకి వస్తుంది. అది అంటే చాలా హెవీ పెస్టిసైడ్ యూజ్ చేస్తున్నారు, కెమికల్ యూజ్ చేస్తున్నారు. సో అది కూడా వైలేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పటివరకు మేము ఈ సెక్టర్లో టచ్ చేయలేదు అది వెజిటేబుల్స్. ఓకే. సో ఇవన్నీ మనము ఒక్కరోజు 2 రోజులు కాదు, రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటాం కదా. ఏదో ఒక రూపంలో ఏదో రకంగా మన బాడీలోకి సింథటిక్ కలర్స్ అనో లేకపోతే కెమికల్స్ అనో వెళ్తూనే ఉన్నాయి. దీని ఎఫెక్ట్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందండి లాంగ్ రన్లో? సో మన ఇప్పటివరకు చెప్పిన మల్టిపల్ కేసెస్లో ఈ సింథటిక్ కలర్, నాన్ పర్మిటెడ్ డై యూజ్ చేసి, తర్వాత వేరే హజార్డస్ కెమికల్ యూజ్ చేసి రకరకాలుగా ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది మన లివర్ డ్యామేజ్ కావచ్చు, తర్వాత కార్సినోజెనిక్ ఏజెంట్స్తో క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మల్టిపల్ ఆర్గన్ ఫెయిల్యూర్ లాగా డిసీజ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఈ పామ్ ఆయిల్ ఆక్వా తిని తర్వాత కార్డియోవస్కులర్ డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్గా హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ లాగా డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఈ కేసెస్ పెరుగుతున్న ఈ కేసెస్ చూస్తూ ఉంటే నెక్స్ట్ అంటే సిచ్యువేషన్ ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి అని భయం వేస్తూ ఉంది. ఎప్పుడైనా మీకు అనిపించిందండి, అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు దిగి చూసినప్పుడు ఫ్యూచర్ ఏం తింటున్నారు, ఏంటి, ఎలా పెరుగుతున్నారు అన్న భయం కలిగింది ఎప్పుడైనా మీకు? సో ఇది అడల్ట్రేషన్ ఆర్ కల్తీ ఆహార్ ఓన్లీ హైదరాబాద్ ఆర్ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇది మొత్తం దేశ్ సమస్య. ఇది మోస్ట్ నెగ్లెక్టెడ్ టాపిక్ టిల్ నౌ. అది ప్రతి ఇంటికి డైలీ మన ఫుడ్ వస్తుంది, బయటకి మన ఇండియన్ బయటకి పోయి రెస్టారెంట్లో తింటున్నారు, ఇంటికి ఆర్డర్ చేస్తున్నారు, ఇంటికి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి ఇది ఇష్యూ. బట్ ఇది ఇప్పటివరకు చాలా మోస్ట్ నెగ్లెక్టెడ్ ఉంది అది. సో దీనిపైన ఏదైనా చేయాలి, అది గట్టిగా యాక్షన్ చేయాలి. ఆ ఉద్దేశంతో మన హైదరాబాద్ సిటీ పోలీస్లో ఇది మేము స్టార్ట్ చేశాము. సో మన ఫస్ట్ ఈ 100 డేస్లో చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది, పబ్లిక్తో కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చింది, గవర్నమెంట్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మన ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రీసెంట్గా అనౌన్స్ చేశారు ఒక డెడికేటెడ్ టాస్క్ ఫోర్స్, డెడికేటెడ్ యూనిట్ ఈ ఫుడ్ అడల్ట్రేషన్ పైన స్టార్ట్ చేయాలి. సో అది కూడా వర్క్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది అది. సో ఈ హైదరాబాద్లో చాలా ఈ టాపిక్ హైలైట్ అయింది. సో మన చెప్పాలి అంటే ప్రతి పర్సన్కి యాజ్ పర్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ఈ రైట్ టు లైఫ్ అంటే అన్ని ఇష్యూస్ దీంట్లో వస్తుంది. ఈ రైట్ టు లైఫ్లో రైట్ టు ఈట్ గుడ్ ఫుడ్, అది కూడా ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ ఉంది అది. సో ఇది మన బేసిక్ ఫండమెంటల్ రైట్ ఉంది. సో దీంట్లో ప్రతి పర్సన్కి మంచి ఫుడ్ దొరకాలి, వితౌట్ అడల్టరేటెడ్ ఫుడ్ దొరకాలి, అదే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది అది. సో మేము ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. తర్వాత పబ్లిక్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. ఎవరైనా ఈ కల్తీ ఆహార్లో ప్రిపేర్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, వాళ్ళ మధ్యలో కూడా చాలా భయం వచ్చింది. సో ఇది సెట్ రైట్ చేయడానికి ఈ ఒకటి మూమెంట్ మేము స్టార్ట్ చేశాను. మంచిగా రెస్పాన్స్ కూడా వస్తుంది అది. సో ఇది మన ఒక్కటే పని కాదు, దీంట్లో మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు, ల్యాబ్ వాళ్ళు ఉన్నారు, జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఉన్నారు, వేరే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉన్నారు, గవర్నమెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది అది. సో అన్నీ మొత్తం కలిపి డెఫినెట్గా ఫ్యూచర్లో మన ఈ కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి చాలా మంచిగా అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు హైడ్రా ఎలా ఉందో అలాగా ఒక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండి? ఎస్, రీసెంట్గా మన ఆనరబుల్ సీఎం కూడా అది అనౌన్స్ చేశారు. అండ్ మల్టిపల్ మీటింగ్స్ కూడా సీఎం గారు కండక్ట్ చేస్తున్నారు. ఒక డెడికేటెడ్ టాస్క్ ఫోర్స్ ఓన్లీ
ఫర్ కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే. అండ్ హైదరాబాద్ ఫుడ్ లవర్స్కి ఒక మంచి డెస్టినేషన్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం హైదరాబాద్ గురించి చెప్పినప్పుడు. సో హైదరాబాద్ వస్తే డెఫినెట్గా బిర్యానీ తినే వెళ్ళాలి, టేస్ట్ చేసే వెళ్ళాలి అని అంటూ ఉంటారు. అండ్ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కూడా బిర్యానీ తినకుండా ఒక 1 వీక్ అలా కూడా గడపలేరేమో నన్ను అడిగితే. సో ఎంత సేఫ్ అండి చికెన్, మటన్ రెస్టారెంట్స్లో తినడం, లేదా ఇంటికి తెచ్చుకుని వండుకోవడం కూడా సేఫా కాదా? అక్కడ కూడా ఎలాంటి సీన్స్ కనిపిస్తున్నాయి మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినప్పుడు? సో ఇంతకుముందు కూడా నేను చెప్పాను కి మేము హైదరాబాద్ సిటీలో ఈ హెచ్ఫాస్ సైడ్ నుంచి మల్టిపుల్ యాక్షన్ చేశాము కాబట్టి ఇది హైలైట్ అయింది ఇష్యూ. చాలా మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఇది వచ్చింది ఇక హైదరాబాద్ ఫుడ్ సేఫ్ లేదు, రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్ లేదు, అన్ని చోట్ల కల్తీ జరుగుంది. అది కరెక్ట్ కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇది సమస్య ఓన్లీ హైదరాబాద్ గురించి లిమిటెడ్ లేదు, ఇది మొత్తం కంట్రీలో సమస్య ఉంది. ఓన్లీ మేము ఇక్కడ యాక్షన్ చేస్తున్నాము, ఈ అన్ని ఇష్యూస్ బయటకి వస్తుంది కాబట్టి ఇది హైలైట్ అవుతుంది. సో మీరు ఇప్పటివరకు చెప్పారు అంటే ఈ హైదరాబాద్ ఈ ఫుడ్ గురించి చాలా ఫేమస్ ఉంది, ఎస్పెషల్లీ బిర్యానీ, మొత్తం దేశంలో ఇది బిర్యానీ చాలా ఫేమస్ ఉంది. సో మన ఈ నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా మేము రీసెంట్గా చాలా క్రాక్ డౌన్ చేశాను, చాలా కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. సో తెలంగాణలో పెళ్ళి కావచ్చు, ఇంటికి ఫంక్షన్ కావచ్చు, తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ టైంలో ఖచ్చితంగా నాన్ వెజ్ ఐటమ్స్ అంటే కంపల్సరీ ఉండాలి అది. సో ఈ నాన్ వెజ్ ఐటెంలో కూడా ఎట్లా కల్తీ జరుగుతుంది అంటే మన రీసెంట్ అబ్జర్వేషన్లో కొంతమంది ఆఫల్ షాప్స్ వాళ్ళు ఉన్నారు, మటన్ షాప్స్ వాళ్ళు చాలా డేస్ నుంచి ఈ మటన్ స్టోర్ చేస్తున్నారు. మన లీవర్ కావచ్చు, తర్వాత బోటీ కావచ్చు, తర్వాత ఈ పాయ కావచ్చు, మల్టిపల్ ఈ ఐటమ్స్ చాలా డేస్ నుంచి ఇది స్టోర్ చేస్తున్నారు. ఈ మటన్, చికెన్ ఐటమ్స్, ఫిష్ ఐటమ్స్ స్టోర్ చేయాలి అంటే ప్రాపర్ ఫెసిలిటీ ఉండాలి, ప్రాపర్ ఫ్రీజింగ్ ఫెసిలిటీ ఉండాలి, లైసెన్సింగ్ ఉండాలి, -18 అండ్ లోవర్ టెంపరేచర్ దీంట్లో మెయింటైన్ చేయాలి. తర్వాత ఇది సేఫ్ ఉంది, అది -18 అండ్ లోవర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే అది 6 months కూడా స్టోర్ చేయొచ్చు. బట్ అదే కాకుండా కొంతమంది వితౌట్ ఫాలోయింగ్ ప్రాపర్ గైడ్ లైన్స్, వితౌట్ మెయింటైనింగ్ ప్రాపర్ టెంపరేచర్ అది స్టోర్ చేస్తున్నారు. తర్వాత కొంతమంది పాత చికెన్, మటన్ ఐటమ్స్లో కొత్త ఐటమ్ మిక్స్ చేయడం, ప్రాపర్ రిజిస్టర్స్ మెయింటైన్ కాకుండా దీంట్లో కూడా చాలా రకరకాలుగా ఇష్యూస్ కనిపిస్తాయి. సో మన ఒక షాప్లో రీడ్ చేసి తర్వాత అక్కడ చాలా స్పాయిల్డ్, స్టేల్ చికెన్, మటన్ ఐటమ్స్ ఉన్నాయి, అది వేస్ట్ ఐటమ్స్ కూడా దీంట్లో మిక్స్ చేసి వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో బల్క్లో కూడా ఆర్డర్ ఇస్తున్నారు, అది 200 kg బోటీ కావాలి, 200 kg కలేజీ కావాలి, అది కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఈలాగా కూడా మన నోటీస్లో వచ్చింది. తర్వాత రీసెంట్గా ఒక మటన్ షాప్లో రేడ్ చేసిన తర్వాత అక్కడ కొన్ని బీప్ ఐటమ్స్ కూడా దొరికింది. అది సేమ్ పర్సన్ ఈ మటన్లో కొంచెం బీప్ మిక్స్ చేసి సేల్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు మటన్ ప్రైస్ ఎక్కువ ఉంది, బీప్ ప్రైస్ తక్కువ ఉంది. సో పబ్లిక్లో చీట్ చేయడానికి అండ్ ఎక్కువ ప్రాఫిట్ కోసం ఈ 10 kg మటన్లో 2 kg 3 kg బీప్ మిక్స్ చేసి అది కూడా కొంతమంది రెస్టారెంట్లో, కొంతమంది కన్జ్యూమర్స్లో సేల్ చేస్తున్నారు. సో ఈలాగా కూడా ఇష్యూస్ మనకి బయటకి వచ్చింది. తర్వాత ఇంకా ఒకటి ఇష్యూ అంటే మన హైదరాబాద్లో చికెన్, నాన్ వెజ్ లవర్స్ చాలా ఉన్నారు అది. సో ప్రతి డేలో హెవీ చికెన్ వేస్ట్ మటీరియల్ ఇక్కడ తయారవుతుంది. అది ఈ అన్ని మొత్తం చికెన్, మటన్ ఐటమ్స్ సేల్ చేసిన తర్వాత ఈ వేస్ట్ మటీరియల్ ఉంది, ఆ వేస్ట్ మటీరియల్ ప్రాపర్గా కలెక్ట్ చేసి జిహెచ్ఎంసీలో ఉన్న ఒక ప్లాంట్లో రీప్రోసెస్ చేయాలి. ఈ రీప్రోసెస్ చేసిన తర్వాత దీంట్లో అది ఫుడ్ ట్యాబ్లెట్స్, ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఆ ఫుడ్ డాగ్ కోసం, పేట్ యానిమల్ కోసం, ఫిష్ కోసం యూజ్ చేయాలి. బట్ ఇది మన రీసెంట్గా ఒక కేసులో మన అబ్జర్వేషన్ అంటే ఈ అన్ని మొత్తం చికెన్ వేస్ట్ ఒక ప్రైవేట్ పర్సన్ కలెక్ట్ చేసి డైరెక్ట్గా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రాలో ఉన్న చేపల చెరువు కోసం పంపించేస్తున్నారు. సో అక్కడ కూడా వాళ్ళు డైరెక్ట్గా వితౌట్ ఎనీ ప్రాసెస్ డైరెక్ట్గా ఈ చికెన్ ఫిష్ ట్యాంక్లో అది పెడుతున్నారు అది. సో అది కూడా చాలా డేంజరస్ ఉంది. ఈ చికెన్ వేస్ట్ 48 hours తర్వాత చాలా డేంజరస్, అది కార్సినోజెనిక్ ఏజెంట్స్ తయారవుతుంది. అది సేమ్ చికెన్ వేస్ట్ ఈ ఫిష్ తిని తర్వాత అది రిటర్న్గా అదే ఫిష్ మేము మార్కెట్లో మళ్ళీ తింటున్నాను అది. సో అది కూడా చాలా డేంజరస్ ఉంది అది. సో ఈ రకరకాలుగా మల్టిపల్ వైలేషన్స్ మన ఈ చికెన్, నాన్ వెజ్ ప్రోడక్ట్ పైన కూడా రీసెంట్గా మన నోటీస్లో వచ్చింది. సో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి ఈ వార్తలు. మటన్లో
కుక్కది మాంసం వచ్చింది లేకపోతే ఇలాంటివి ఏమైనా మీ కంట పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా అండి? అంటే మటన్ కాకుండా ఇంకేవో ఏవేవో కనిపించిన సందర్భాలు, ఇప్పుడు మీరు బీఫ్ అన్నారు, అలాగే ఇంకేమైనా కూడా ఏమైనా మిక్స్ చేస్తున్నారా? ఇప్పటివరకు మన యాక్షన్లో ఓన్లీ ఒకటి కేసు మన నోటీస్లో వచ్చింది. అది మటన్లో బీప్ యూజ్ చేస్తున్నారు. అది కుక్క అండ్ ఆల్ గురించి ఇప్పటివరకు మన ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ మేము రెగ్యులర్గా ఈ షాపు పైన వాచ్ పెట్టి ఉన్నాము, సస్పెక్ట్ పైన వాచ్ పెట్టి ఉన్నాము. ఏదైనా ఫ్యూచర్గా ఇలాగా ఇన్ఫర్మేషన్ వస్తే తో ఖచ్చితంగా వాళ్ళపైన కూడా మేము యాక్షన్ చేస్తాము. తర్వాత ఈ చికెన్ మటన్లో ఇంకా ఒక మాట చెప్పాలి అంటే, ఈ మన హైదరాబాద్లో చాలా ఈ చికెన్ ఫ్రై షాప్స్, మటన్ ఫ్రై షాప్, ఫిష్ ఫ్రై షాప్స్ అది కూడా చాలా ఉన్నాయి. అది సో అక్కడ కూడా మేము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము, వాళ్ళపైన రేడ్ చేస్తున్నాము, యాక్షన్ కూడా చేస్తున్నాము. సో కొన్ని ఫేమస్ ఈ ఫ్రై షాప్లో వాళ్ళు ఎట్లా వైలేషన్ చేస్తారు అంటే, ఈ చికెన్ మటన్ ఐటమ్స్లో, ఫిష్ ఐటమ్స్లో ఆక్వా కలర్ యూజ్ చేస్తున్నారు. అది రెడ్ కలర్ ఆక్వా ఉండాలి కోసం అది ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేయడం. తర్వాత ఈ ఫ్రై ఆయిల్ ఉంది, ఆ ఫ్రై ఆయిల్ మల్టిపుల్ టైమ్స్ సేమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. ఆ ఆయిల్ కండిషన్ చూస్తే ఇది ఆయిల్ తక్కువ అని గ్రీస్ ఆక్వా కనిపిస్తుంది. అది సో అది కూడా మన ఆబ్జర్వేషన్లో వచ్చింది. కొన్ని హోటల్ రెస్టారెంట్ల ఈ ఫ్రై షాప్లో కిచెన్ సిచ్యువేషన్ ఇంత ఘోరంగా ఉంటే అంటే అక్కడ చాలా అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయి. తర్వాత ఈ ఫ్లైస్, కాక్రోచెస్ ఉన్నాయి. తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూస్తే కిచెన్ తక్కువ అండ్ వాష్రూమ్ ఆక్వా కనిపిస్తుంది. అలాగా కూడా మన నోటీస్లో వచ్చింది. అసలు దీనిపైన కూడా మేము రేడ్ చేశాము, యాక్షన్ చేశాము. కొంతమంది షాప్కి పర్మనెంట్ క్లోజర్ కోసం కూడా రాశాము. ఓకే. సో అలా అన్హైజీనిక్ సిచ్యువేషన్స్లో ఇట్లా కుక్ చేస్తున్న వాళ్ళ మీద అంటే ఎన్ని రోజులు ఉంటుందండి యాక్షన్? కంప్లీట్గా క్లోజ్ చేస్తారా, సీజ్ చేసి ఫైన్ వేస్తారా, ఎలా ఉంటుంది తర్వాత? సో మన ఫస్ట్ సైడ్ నుంచి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నుంచి మేము ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం వాళ్ళపైన యాక్షన్ చేస్తాము. నార్మల్ వైలేషన్స్ ఉన్నాయి, అప్పుడే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం, వార్నింగ్ ఇవ్వడం అదే జరుగుతుంది. కొంచెం మిడిల్ లెవెల్లో వైలేషన్స్ ఉంది, అప్పుడే కొన్ని ఫైన్ పెట్టడం, ఇమీడియట్గా అక్కడ అడల్టరేటెడ్ మెటీరియల్ అక్కడ డిస్కార్డ్ చేయడం అదే జరుగుతుంది. కొంతమంది సీరియస్గా చేస్తున్నారు, వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉంది, వాళ్ళపైన క్రిమినల్ కేసు బుక్ చేయడం అది కూడా ఉంది. ఎవరైనా రిపీటెడ్గా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, రిపీటెడ్గా ఈ కల్తీహార్ ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళకి లైసెన్స్ క్యాన్సల్ చేయడం, వాళ్ళకి స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం అది కూడా మేము ప్లాన్లో ఉన్నాము. సో మన ఈ మొత్తం 100 డేస్లో ఆబ్జర్వేషన్ అంటే 2 టైప్స్ ఆఫ్ అడల్టరేషన్ జరుగుతుంది. కొంతమంది అన్ఇంటెన్షనల్గా వాళ్ళకి తెలియదు, అదే 15 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి అదే ప్రాసెస్లో అది ప్రిపేర్ చేస్తున్నారు, అదే సేమ్ కంటిన్యూ చేస్తున్నారు, అదే ఒకటి ఉంది, వాళ్ళ ఇంటెన్షన్ ఏం లేదు, బట్ అది పాత నుంచి అదే ప్రాసెస్ ఫాలో చేస్తున్నారు కాబట్టి అది ఒకటి ఉంది. అండ్ సెకండ్, ఇంటెన్షనల్గా పబ్లిక్లో చీటింగ్ చేయడానికి, మిస్ బ్రాండింగ్ చేయడానికి ఇంటెన్షనల్గా చీప్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేసి ఇది కల్తీ ఆహార్ ప్రిపేర్ చేస్తున్నారు. సో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీ ఉన్నాయి. సో మేము ప్రతి టైం యాక్షన్ చేసే టైంలో కూడా మేము అదే ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాము కి వెదర్ ఇంటెన్షనల్గా చేశారా, మిస్టేక్ జరిగింది అది. సో ఇంటెన్షనల్గా చేసి వాళ్ళపైన ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంది, క్రిమినల్ కేసు ఉంది. ఎవరైనా అన్ఇంటెన్షనల్గా చేస్తున్నారు, బై మిస్టేక్ జరుగుతుంది, వాళ్ళకి అవేర్నెస్ పెట్టడం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పిలవడం, వాళ్ళకి అవేర్నెస్ చేయడం అది కూడా జరుగుతుంది. సో అవర్ ఫాస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ టేకింగ్ ఓన్లీ యాక్షన్, బట్ అది సైమల్టేనియస్గా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇలా ఓపెన్ కిచెన్ పెట్టుకోవాలి, లేకపోతే కిచెన్లో సీసీ కెమెరా మస్ట్గా పెట్టుకోవాలి, ఇలాంటి రూల్స్ ఏమి మనం తీసుకురాలేమా అండి? సో మన రీసెంట్గా కొన్ని ఫేమస్ రెస్టారెంట్ పైన రేడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు ఈ కిచెన్లో కెమెరా పెట్టడం స్టార్ట్ చేశాము. సో మనం కూడా ఇప్పుడు ప్లానింగ్లో ఉన్నాము, ఫ్యూచర్లో ఈ అన్ని రెస్టారెంట్ ఓనర్, తర్వాత ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్కి అందరికీ మీటింగ్ పెట్టి వాళ్ళకి కూడా చెప్పడంకి మీరు కూడా ఇది ఒక కిచెన్లో కెమెరా పెట్టండి, సో దాట్ ఇది ట్రాన్స్పరెన్సీ వస్తుంది. పబ్లిక్లో చాలా భయం ఉంది, పబ్లిక్లో చాలా ఇది కల్తీహార్ గురించి, అన్హైజీనిక్ కండిషన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి, అది ఇమీడియట్గా క్లియర్ అవుతుంది. సో దీని గురించి కూడా మేము నెక్స్ట్ వీక్ ఒకటి స్పెషల్ ప్రోగ్రామ్ నో యువర్ కిచెన్ అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వీక్ అందరికీ పిలిచి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ అది కూడా సక్సెస్ అయితే తో పబ్లిక్లో కూడా అది సేఫ్ ఫుడ్ దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
అంటే ఇప్పుడు ఒక కస్టమర్ రెస్టారెంట్కి వెళ్తే అతను వెళ్ళి చెక్ చేయొచ్చా అండి కిచెన్ హైజీన్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఆ రైట్ ఏమైనా ఉంటుందా? అది డైరెక్ట్గా రైట్ లేదు, అది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కంపల్సరీ పోవాలి. అది మోస్ట్లీ మీరు చూస్తే తర్వాత ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియా పెడుతున్నారు అది. అవును. సో ఎవరైనా అక్కడ వచ్చి ఏదైనా మిక్స్ చేస్తే, ఏదైనా అన్హైజీనిక్ కండిషన్ అక్కడ ప్రిపేర్ చేస్తే అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి అది. సో కంపల్సరీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అక్కడ ఎంటర్ చేయాలి, వేరే పర్సన్కి అక్కడ అలౌడ్ లేదు. ఓకే సార్, ఇప్పుడు నేను టీ తాగను, అక్కడున్న బిస్కెట్ తినచ్చా, ఉస్మానియా బిస్కెట్? ఎస్ ఖచ్చితంగా. బట్ మన రీసెంట్గా నేను ఇంతకుముందు చెప్పాను, అది బేకరీ ఐటమ్స్ కూడా చాలా రేడ్ చేయడం జరిగింది. ఈ ఉస్మానియా బిస్కెట్ ప్రిపేర్ చేసే టైంలో కూడా చాలా వయలేషన్ చేస్తున్నారు. అది కొంతమంది కలర్ యూజ్ చేయడం, తర్వాత చీప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం, ఇది కులిపోయిన ఎగ్స్ ఐటమ్స్ యూజ్ చేయడం, తర్వాత వాటర్లో ఏదైనా వాళ్ళు వాటర్ యూజ్ చేస్తున్నారు, తర్వాత డ్రై చేస్తున్నారు. అది కూడా చాలా ఘోరంగా ఉంది అది. సో అది కూడా కేసు బుక్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా లాస్ట్ టైం మేము అందరు బేకరీ ఓనర్స్కి కూడా ఇక్కడ పిలవడం జరిగింది. వాళ్ళకి కూడా మేము అవేర్నెస్ చేశాము, ఇది ప్రాపర్గా మీరు రూల్స్ ఫాలో చేయండి అండ్ ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయండి. ఓకే, సో మీరు గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ చూస్తారు కదా, మీరు అసలు ఎప్పుడు బయట తినరా? నేను తింటున్నాను, బట్ అదే నేను కొంచెం ప్రతి ప్లేస్లో పోయి తర్వాత అది ప్రాపర్గా వెరిఫై చేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఇంతకుముందు ఇది నాలెడ్జ్ లేదు. సో ఈ రీసెంట్గా ఈ ఫాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఇష్యూ, చాలా షాకింగ్ అబ్జర్వేషన్ బయటకి పడింది. అప్పుడు నుంచి నేను కూడా, మన ఆఫీసర్ కూడా కొంచెం అలర్ట్ అయ్యారు. వాళ్ళు కూడా ఇక్కడ పోయి తర్వాత వాళ్ళు చూస్తున్నారు కండిషన్ ఎట్లా ఉంది, హైజీనిక్ ఉందా లేదా. తర్వాత మన ఇంటికి వచ్చిన అన్ని ప్యాకేజింగ్ మెటీరియల్స్ మేము చూస్తున్నాను, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, తర్వాత ప్రాపర్ లైసెన్స్ ఉన్నాయా లేదా, దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు, అదే కూడా నేను ప్రాపర్గా వెరిఫై చేస్తున్నాను. ఓవరాల్గా అంటే ఫైనల్గా పబ్లిక్కి ఏం చెప్తారండి? ఎంత అలర్ట్గా ఉండాలి, ఏమేం ఫాలో అవ్వాలి అంటే కాస్తో కూస్తో హెల్తీగా ఉండడానికి? సో మన ఫాస్ట్ మెయిన్ ఉద్దేశం అదే, కి పబ్లిక్కి రైట్ అండ్ సేఫ్ ఫుడ్ ఈ మార్కెట్లో దొరకాలి. ఆ ఉద్దేశంతో మన ఫాస్ట్ టీమ్ స్టార్ట్ అయింది. సో రెగ్యులర్గా మేము పబ్లిక్ కోసం కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ పెడుతున్నాము. మన సైడ్ నుంచి కూడా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ హ్యాండిల్, ఫేస్బుక్ హ్యాండిల్, తర్వాత వేరే మీడియా నుంచి కూడా రెగ్యులర్గా మేము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. పబ్లిక్ కూడా ఈ అన్ని మొత్తం ఛానల్, సోషల్ మీడియా ఫాలో చేసి ఫాస్ట్ ఎట్లా యాక్షన్ చేస్తున్నారు, ఏమేమి ఇష్యూస్ బయటకి వస్తున్నాయి వాళ్ళు కూడా ఈజీగా చూడవచ్చు. తర్వాత సెకండ్, అది ఈ దీంట్లో పబ్లిక్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఒకటి కన్జ్యూమర్స్. సో ఈ కన్జ్యూమర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పటివరకు అన్నీ నడుస్తుంది, ఎందుకంటే ఎవరికి ఇది అవేర్నెస్ లేదు, కామన్ మ్యాన్కి దీని గురించి అవేర్నెస్ లేదు. కామన్ మ్యాన్లో ఈ సింపుల్ టేస్ట్ ఎట్లా చేయాలి అదే గురించి అవగాహన లేదు. ఈ అయిన తర్వాత కల్తీ ఆహార్, ఫుడ్ పాయిజనింగ్ అయిన తర్వాత ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, అదే కూడా పబ్లిక్లీ తెలియదు. సో ఈ మొత్తం ఒకటి వ్యాక్యూమ్ ఉంది, ఆ వ్యాక్యూమ్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఈ అన్ని మొత్తం కల్తీ ఆహార్ ప్రిపేర్ చేసి వాళ్ళు అది ఎక్స్ప్లాయిట్ చేసి ఇది సేల్ చేస్తున్నారు. సో ఇప్పుడే ఈ ఫాస్ట్ తర్వాత చాలామంది పబ్లిక్ అవేర్నెస్ అయింది పబ్లిక్ మధ్యలో. అండ్ తర్వాత హోటల్స్, రెస్టారెంట్స్లో కూడా మేము ఈ కేసెస్ చేసిన తర్వాత దీంట్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది అది. సో ఇప్పుడే మేము ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ మేము స్టార్ట్ చేశాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్ పైన పబ్లిక్ ఇమీడియట్గా కంప్లీట్ ఇవ్వచ్చు. అది మనకు కూడా ఇప్పుడే రీసెంట్గా చాలా కంప్లీట్స్ ఈ హోటల్, రెస్టారెంట్ గురించి వస్తున్నాయి ఈ టోల్ ఫ్రీ నెంబర్లో. సో మన ఫాస్ట్ సైడ్ నుంచి, మన హైదరాబాద్ సైడ్ నుంచి పబ్లిక్కి ఒకటి రిక్వెస్ట్, మీరు ఏదైనా ఐటెం పర్చేజ్ చేస్తున్నారు అప్పుడే కొంచెం జాగ్రత్త ఉండాలి. ప్రాపర్ ప్యాకేజింగ్లో ఏమేమి రాశారో అదే చూడాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అన్నీ మొత్తం ప్రాపర్గా వెరిఫై చేయాలి. తర్వాత దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారో అది కూడా మీరు ప్రాపర్గా చెక్ చేయాలి. అస్సలు మీరు ఈ లూజ్ ఫుడ్ ఉంది, లూజ్ ప్యాకేజింగ్ ఉంది, అది మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం కల్తీ ఈ లూజ్ ఐటమ్స్లో జరుగుతుంది, మీరు అది అవాయిడ్ చేయండి. తర్వాత హోటల్లో పోయి తర్వాత రెస్టారెంట్లో పోయి తర్వాత మీరు అక్కడ కండిషన్స్ వగేరా ప్రాపర్గా చూడాలి, ఎట్లా హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, తర్వాత అక్కడ ప్రాపర్ లైసెన్సింగ్ ఉండాలా లేదా, అది మొత్తం ప్రాపర్గా వెరిఫై చేయాలి.
వాట్ ఎవర్ మీ క్వశ్చన్స్ ఉంది అది డైరెక్ట్లీ మీరు ఈ హోటల్ రెస్టారెంట్ ఓనర్లో మీరు అడగచ్చు. అది ప్రాబ్లం ఏం లేదు, మీకు రైట్స్ ఉన్నాయి అది. అండ్ ఇలాగా కంప్లైంట్స్ ఉన్నాయి, ఇలాగా ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు లేదా ఈ అడల్ట్రేషన్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంది, ఇమీడియట్గా మన హెచ్ ఫాస్ట్ టీంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దీనిపైన సీరియస్గా యాక్షన్ కూడా చేస్తాము. తర్వాత మీ అందరికీ తెలుసు ఈ డిజిటల్ ఏజ్లో చాలామంది ఈ కామర్స్ సైట్ నుంచి కూడా ఆర్డర్ చేస్తున్నారు. అది ఇమీడియట్గా ఇది 5-10 మినిట్స్లో ఇన్స్టంట్గా డెలివరీ అవుతుంది, అది ఫ్రెష్గా. వాళ్ళు కూడా చాలా అడ్వర్టైజ్ చేస్తున్నారు, 5-10 మినిట్స్లో ఫ్రెష్లో ఐటమ్స్ సేల్ చేయడం, ఇమీడియట్గా హోమ్ డెలివరీ చేయడం. దీంట్లో కూడా మేము ఇప్పుడే రీసెంట్గా కొన్ని కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కామర్స్ వాళ్ళు ఒక డార్క్ స్టోర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో మెయింటైన్ చేస్తున్నారు. ఆ డార్క్ స్టోర్ నుంచి వాళ్ళు నియర్ బై ప్లేసెస్లో సప్లై చేస్తున్నారు. సో ఈ డార్క్ స్టోర్లో కూడా ఒక ప్రాపర్ గైడ్లైన్స్ ఉన్నాయి, వాళ్ళు మెటీరియల్ ఇక్కడ ఎట్లా స్టోర్ చేయాలి, ఏమేం గైడ్లైన్స్ ఫాలో చేయాలి. అదే కాకుండా కొంతమంది ఈ కామర్స్ వాళ్ళు వైలేషన్ చేసి అన్హైజెనిక్ కండిషన్లో ఇది స్టోర్ చేస్తున్నారు. సో మన ఆబ్జర్వేషన్ అంటే రీసెంట్గా మేము ఒక కేసు బుక్ చేశాము. దీంట్లో ఆ మటీరియల్లో కాక్రోచెస్ ఉన్నాయి, పురుగాయి ఉన్నాయి, ఫ్లైస్ ఉన్నాయి. అట్లానే విదౌట్ సార్టింగ్ అక్కడ మటీరియల్ని స్టోర్ చేసి పెట్టారు. చాలామంది ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా అక్కడ దొరికింది అది. సో ఈ రకరకాలుగా వైలేషన్స్ కూడా ఈ కామర్స్ వెబ్సైట్ ఎవరైనా సప్లై చేస్తారో వాళ్ళ డార్క్ హౌస్లో కూడా దొరికింది. సో పబ్లిక్ కూడా ఈ కామర్స్ సైట్ నుంచి ఆర్డర్ చేసిన తర్వాత అది కూడా ప్రాపర్గా వెరిఫై చేసి పర్చేజ్ చేయాలి. ఓకే. సో జనరల్గా పబ్లిక్లో అవేర్నెస్ లేకనే ఇలా అంటారా, లేకపోతే అవేర్నెస్ ఉన్నా కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే పెద్ద రెస్టారెంట్స్లో బ్రాండెడ్ పెద్ద హోటల్స్లో ఇలా అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయి, వీళ్ళు కూడా ఇలా అడల్టరేషన్ చేస్తూ ఉన్నారు, ఫుడ్లో ఇలా కెమికల్స్ యూస్ చేస్తున్నారు, ఇవన్నీ తెలిసినా కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఏమీ తగ్గట్లేదు. ఎందుకని అంటే అంత కేర్లెస్గా ఉన్నారా, లేకపోతే ఏం అవుతుందిలే అన్న ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకి కనిపించదు కాబట్టి వెళ్ళిపోతున్నారంటారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? సో మీ చెప్పిన ప్రకారం బోత్ కరెక్ట్ ఉంది. అది చాలామందికి ఇది నాలెడ్జ్ లేదు, ఇది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్తో ఇది జరుగుతుంది. చాలామందికి తెలియదు అది ఎట్లా చెక్ చేయాలి, ఏం తినాలి, ఏం అవాయిడ్ చేయాలి, ఎట్లా వెరిఫై చేయాలి, తర్వాత హోటల్ రెస్టారెంట్లో కూడా ఎట్లా చెక్ చేయాలి, అది కామన్ పబ్లిక్కి నాలెడ్జ్ లేదు. అది ఫస్ట్ థింగ్. సెకండ్లీ కొంతమందికి తెలుసు తర్వాత కూడా అది పోతున్నారు, అది లేదు సిచ్యువేషన్. ఎవరు కూడా తెలిసిన తర్వాత అక్కడ అన్హైజీనిక్ కండిషన్లో లేదా కల్తీ ఆహారం తినడానికి ఎవరు కూడా పోదు. మోస్ట్లీ అది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, తర్వాత ఇది ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం కావచ్చు, దీంట్లో ఇది జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్లో తెలిసిన తర్వాత కూడా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ తర్వాత లేదా ఈ రెస్టారెంట్లో అన్హైజీనిక్ కండిషన్ ఉంది, ఏదైనా బిర్యానీలో పురుగాయ దొరికింది లేదా కాక్రోచ్ దొరికింది, తర్వాత కూడా ఏదైనా మీడియం లేదు, ఇక్కడ కంప్లైంట్ చేయాలి, ఎవరికి కాల్ చేయాలి, ఎట్లా ఇది ఇష్యూ హైలైట్ చేయాలి, ఇప్పటి వరకు ఇది లేదు. బట్ మన ఈ హెచ్ ఫాస్ట్ వచ్చి తర్వాత మేము మన టోల్ ఫ్రీ నెంబర్ చాలా వైరల్ చేశాము, మన సోషల్ మీడియాలో కూడా చాలా రకరకాలుగా ఈ కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. అది సో ఇప్పుడే ఒకటి మీడియం తయారైంది అది. అండ్ ఫ్యూచర్లో మన తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళ ఒక డెడికేటెడ్ టాస్క్ ఫోర్స్, డెడికేటెడ్ వింగ్ దీని గురించి వస్తుంది. సో మన హైదరాబాద్లో ఫ్యూచర్ ఖచ్చితంగా మంచి ఉంది అది. సో ఈ ఫుడ్ లవర్స్కి తర్వాత ఈ అందరు కన్జ్యూమర్స్కి ఇది ఈ ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రైట్ అండ్ సేఫ్ ఫుడ్ దొరకడానికి అవకాశం ఉంది. సో మీరు ఇలా రైడ్స్కి వెళ్ళినప్పుడు మీ కంటపడిన ది వర్స్ట్ కేస్ అంటే ఏంటండి? అంటే మీరు వెళ్ళి చూసి మీకే వామిటింగ్, ఏంటి ఇలా కూడా చేస్తున్నారా అని మీకే సర్ప్రైజింగ్ షాకింగ్గా అనిపించిన కేస్? సో మేము ఇప్పటివరకు హెచ్ ఫాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 200 క్రిమినల్ కేస్ బుక్ చేశాము. మోర్ దాన్ 250 కేసెస్ మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి కూడా హ్యాండ్ ఓవర్ చేశాము. సో ప్రతి కేసులో వేరే వైలేషన్స్ ఉన్నాయి, షాకింగ్ రివిలేషన్స్ ఉన్నాయి. బట్ దీంట్లో స్పెషల్ చెప్పాలి అంటే నేను పర్సనల్గా అక్కడ పోయి మన ఆఫీసర్తో పాటు అక్కడ పోయి ఒకటి మంగళహాట్ పిఎస్లో లిమిట్లో ఉన్న ఒక మటన్ షాప్ పైన మేము రేడ్ చేశాము. A to Z గోట్ అండ్ మటన్ ఆఫల్ షాప్ పైన మేము రేడ్ చేశాము. అప్పుడే చాలా భయంకర సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. సో ఈ ఆఫల్స్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అది
గోట్ లివర్, తర్వాత బోటీ, పాయ, ఈ సెపరేట్ ఐటమ్స్ వాళ్ళు చాలా అన్హైజీనిక్ కండిషన్లో అక్కడ స్టోర్ చేసి ఉన్నారు. తర్వాత రిక్వైర్డ్ ఫ్రీజింగ్ టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయట్లేదు. కొన్ని ఐటమ్స్, మటన్ ఐటమ్స్ 1 సంవత్సరం నుంచి అక్కడ స్టోర్ చేసి ఉన్నారు. సో పాత ఐటమ్, కొత్త ఐటమ్స్, చాలా స్టేల్ ఫుడ్, స్పాయిల్డ్ ఫుడ్, వేస్ట్ ఐటమ్స్ కూడా దీంట్లో మిక్స్ చేసి ఉన్నారు. సో అక్కడ చూసి తర్వాత చాలా షాకింగ్ అయ్యారు. మన ఆఫీసర్ కూడా చూసి తర్వాత అది భయంకర ఇష్యూ బయటకి వచ్చింది అది. సో అప్పుడు ఇమీడియట్గా వాళ్ళపైన కేసు బుక్ చేయడం, వాళ్ళ షాప్ పర్మనెంట్ క్లోజర్ కోసం కూడా రాశాము. మేము ఇది H-Fast స్టార్ట్ చేశాము. ఈ H-Fast స్టార్ట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో మేము ఇది స్టార్ట్ చేశాము. అండ్ ఇది ఫస్ట్ ఆఫ్ కైండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హోల్ కంట్రీ. సో ఇప్పుడు వరకు ఎవరు కూడా అది డెడికేటెడ్ పోలీస్ సైడ్ నుంచి ఈ టీం ఫామ్ చేయడం, ఈ కల్తీ ఆహార పైన యాక్షన్ చేయడం ఇప్పటి వరకు మొత్తం దేశంలో కూడా ఇక్కడ కూడా జరగలేదు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పెరిమెంట్ మేము ఇక్కడ స్టార్ట్ చేశాము. చాలా సక్సెస్ కూడా వచ్చింది. అది పబ్లిక్ నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మన పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రభుత్వంకి చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది అది. సో ఇది ఇష్యూ చాలా నాట్ ఓన్లీ స్టేట్ లెవెల్లో బట్ నేషనల్ లెవెల్లో కూడా చాలా హైలైట్ అయింది. ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇది నోటీస్ చేసి దీనిపైన ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇది H-Fast చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా మన ఈ కల్తీ ఆహార పైన స్ట్రిక్ట్ యాక్షన్ కోసం మేము 24/7 ప్రయత్నం చేస్తాము. ఓకే, సూపర్ అండి. సో దట్స్ ఆల్ అబౌట్ H-Fast. అండ్ విన్నారు కదా, అంటే అడల్టరేషన్ జరుగుతోంది అన్న డౌట్ మీకు వచ్చినా కూడా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ చేశారనుకోండి, ఇలా ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటుంది. సో టాస్క్ ఫోర్స్ అన్నది అసలు ఎప్పుడెప్పుడు ఎలాంటి కేసెస్లో ఎంట్రీ ఇస్తుందండి? టాస్క్ ఫోర్స్ వినడానికి చాలా పవర్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ టీం ఎలా వర్క్ చేస్తుంది, ఏ సిట్యువేషన్లో ఎంట్రీ ఇస్తుంది? సో నేను H-Fast కాకుండా యాజ్ అ డీసీపీ టాస్క్ ఫోర్స్ కూడా ఇక్కడ పని చేస్తున్నాను. సో హైదరాబాద్ సిటీలో టాస్క్ ఫోర్స్ అంటే అది చాలా ఫేమస్ హిస్టారికల్ వింగ్ ఉంది అది. సో ఇది టాస్క్ ఫోర్స్ మెయిన్ మ్యాండేట్ అంటే ఈ రౌడీ షీటర్స్ కంట్రోల్ చేయడానికి, లాలెస్ కంట్రోల్ చేయడానికి ఇది టాస్క్ ఫోర్స్ మెయిన్ ఉద్దేశం ఉంది. సో మన రెగ్యులర్గా ఈ టాస్క్ ఫోర్స్ సైడ్ నుంచి మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి. అన్ని హైదరాబాద్ సిటీలో ఆల్మోస్ట్ 7 టీమ్స్ ఈ టాస్క్ ఫోర్స్ కింద పని చేస్తుంది. డిఫరెంట్ ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క టీం ఉంది. సో మన మెయిన్ మ్యాండేట్ అంటే ఈ రౌడీ షీటర్స్కి కంట్రోల్ చేయాలి. తర్వాత సెన్సేషనల్ కేసెస్ ఏమేమి ఉన్నాయి దీంట్లో డిటెక్షన్ చేయడం, రికవరీ చేయడం, దీంట్లో కూడా మన టాస్క్ ఫోర్స్ టీం రెగ్యులర్గా పనిచేస్తుంది. తర్వాత సీరియస్ ప్రాపర్టీ ఆఫెన్స్ కావచ్చు, సీరియల్ మర్డర్ కావచ్చు, దీంట్లో కూడా మన ఇమీడియట్గా డిటెక్ట్ చేయడం ఈ టాస్క్ ఫోర్స్ సైడ్ నుంచి నడుస్తుంది. తర్వాత హైదరాబాద్లో జరుగుతున్నాయి అన్ని మొత్తం ఇల్లీగల్ బిజినెసెస్, గ్యాంబ్లింగ్, మట్కా, అన్ని ఇల్లీగల్ దందా పైన వాచ్ పెట్టడం, వాళ్ళపైన యాక్షన్ చేయడం, అది కూడా మన టాస్క్ ఫోర్స్ టీం రెగ్యులర్గా చేస్తుంది. ఓకే, అంటే ఎలా ఉంటుందండి టాస్క్ ఫోర్స్ టీమ్ ట్రీట్మెంట్? అంటే అవుట్ ఆఫ్ క్యూరియస్ అండ్ జస్ట్ ఆస్కింగ్, లైక్ 3rd degree ఇలా సినిమాలో చూపించినట్టే ఉంటుందా? ఇలాగా ఏం లేదు. అది మన టాస్క్ ఫోర్స్ పేరుతో ఈ పబ్లిక్లో చాలా భయం ఉంది. అది ఎవరైనా చెప్తే అది టాస్క్ ఫోర్స్ వచ్చారు అంటే పబ్లిక్లో ఎస్పెషల్లీ ఎవరైనా లా ఫాలో చేయట్లేదు, ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, దొంగ పర్సన్ ఉన్నారు, వాళ్ళకి టాస్క్ ఫోర్స్ నేమ్ చెప్తే అంటే ఖచ్చితంగా భయం రావాలి. ఇలాగా మన టాస్క్ ఫోర్స్ పని చేస్తుంది. ఈ 3rd degree అది ఏం లేదు, ఓన్లీ చట్టం ప్రకారం పని చేస్తుంది. బట్ మన టాస్క్ ఫోర్స్లో స్పెషల్ అంటే ఈ టాస్క్ ఫోర్స్లో ఉన్న స్టాఫ్ చాలా హైలీ కాంపిటేటివ్ స్టాఫ్ ఉన్నారు, ప్రొఫెషనల్ స్టాఫ్ ఉన్నారు. ఇలాగా కాంప్లికేటెడ్ కేస్ కావచ్చు, ప్రాపర్టీ ఆఫెన్స్ కావచ్చు, ఇంటర్ స్టేట్ గ్యాంగ్ కావచ్చు, రౌడీ షీటర్ కావచ్చు, వాళ్ళకి ఇమీడియట్గా దీనిపైన వర్క్ చేయడం, కేసు పైన వర్క్ చేయడం, డిటెక్ట్ చేయడం, యాక్యూజ్కి పట్టుకోవడం, ప్రాపర్టీ రికవరీ చేయడం, ఇది చాలా స్విఫ్ట్గా నడుస్తుంది. ఒక స్పెషల్ టీమ్ లాగా ఈ అన్ని మొత్తం టాస్క్ ఫోర్స్ పని చేస్తుంది అండ్ యాజ్ పర్ చట్టం ప్రకారం పని చేస్తుంది. సో అండ్ సఫారీ డ్రెస్ వేసుకుని ఒక లాంగ్ లాఠీ తోటి కనిపిస్తూ ఉంటారు మీ స్టాఫ్ అంతా కూడా, చూడగానే భయం వేసేలాగా ఉంటారు. దానికి ఏమైనా ఒక స్పెషల్ ఇంటెన్షన్ ఉందా అండి అలా కనిపించడానికి? సో మన ఎన్ఫోర్స్మెంట్ పని చేసే వాళ్ళు అన్ని టీమ్స్ మోస్ట్లీ యూనిఫామ్లో లేదు, వాళ్ళు మఫ్తీ డ్రెస్లో తిరుగుతున్నారు. ఎందుకంటే పబ్లిక్లో పోవాలి, స్లమ్ ఏరియాలో పోవాలి, డిఫరెంట్ ఏరియాలో పోయి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం,
తర్వాత వాళ్ళపైన యాక్షన్ చేయడం ఇది రెగ్యులర్గా జరుగుతుంది. సో వితౌట్ యూనిఫామ్ మన ఐడెంటిటీ హైడ్ చేసి మన టాస్క్ ఫోర్స్ టీం రెగ్యులర్గా పని చేస్తున్నారు. సో మోస్ట్లీ మీరు చూశారు, అది సఫారీ డేస్ పెట్టుకొని పెద్ద పెద్ద లాఠీ పెట్టుకొని వాళ్ళు రోడ్ పైన కనిపిస్తున్నారు. అది మ్యాక్సిమం బందోబస్తు టైంలో కనిపిస్తుంది. ఏలాగా పెద్ద పెద్ద బందోబస్తు కావచ్చు, గణేష్ బందోబస్తు, తర్వాత మొహరం బందోబస్తు, బోనాలు ఫెస్టివల్, ఈ టైంలో మన టాస్క్ ఫోర్స్ టీం రెగ్యులర్గా ఈ బందోబస్తులో కూడా పని చేస్తుంది. తర్వాత మన హైదరాబాద్ సిటీలో హిస్టారికల్ అది చాలా కమ్యూనల్ ఇష్యూస్ కూడా జరిగింది. ఆ కమ్యూనల్ ఇష్యూస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే స్మాల్ ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఇమీడియట్గా టాస్క్ ఫోర్స్ టీం అక్కడ పోయి అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి పని చేస్తుంది. సో రౌడీ షీటర్స్ మీద కానివ్వండి, లేకపోతే స్పాస్లో ఇల్లీగల్గా ఏమైనా జరుగుతుంది అని మీకు ఆల్రెడీ కంప్లైంట్ మీ నోటీస్లో ఉన్నా, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, వీటన్నిటికీ మీ అప్రోచ్ ఏ విధంగా ఉంటుందండి? ఇమ్మీడియట్ యాక్షన్ ఎలా ఉంటుంది, ఎలా ఫాలో చేస్తూ ఉంటారు? సో ఫస్ట్ మీరు స్పా గురించి చెప్పారు. అది సో మన హైదరాబాద్ సిటీలో చాలా స్పాస్ ఉన్నాయి. బట్ మన రెగ్యులర్గా ఈ స్పా గురించి కొంతమంది వైలేషన్ చేస్తున్నారు, కొంతమంది అక్కడ ప్రాపర్ రూల్స్ ఫాలో చేయట్లేదు, ఆపోజిట్ జెండర్తో మసాజ్ చేస్తున్నారు. ఇలాగా కంప్లైంట్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. వాళ్ళపైన కూడా మేము కేసెస్ బుక్ చేస్తున్నాము, యాక్షన్ చేస్తున్నాము. తర్వాత సెకండ్ ఇష్యూ ఇది గ్యాంబ్లింగ్, మట్కా పైన కూడా రెగ్యులర్గా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, వాళ్ళపైన యాక్షన్ చేయడం, అది కూడా రెగ్యులర్గా నడుస్తుంది. అది సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ అంటే రౌడీ షీటర్స్. సో మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ 1500 వరకు రౌడీ షీటర్స్ ఉన్నాయి. బట్ దీంట్లో యాక్టివ్ ఓన్లీ 350 to 400 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు. మిగతా అన్ని నాన్ యాక్టివ్ ఉన్నారు, వాళ్ళ పని చేస్తున్నారు. సో ఈ మోస్ట్ యాక్టివ్ పైన రెగ్యులర్గా వాచ్ పెట్టడం, వాళ్ళకి రెగ్యులర్గా కౌన్సిలింగ్ కోసం పిలవడం, అదే మన టాస్క్ ఫోర్స్ నుంచి జరుగుతుంది. తర్వాత రీసెంట్గా మన నార్కోటిక్స్ వింగ్ సైడ్ నుంచి మేము 2 times ఈ డీ అడిక్షన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాము. దీంట్లో ఈ హైదరాబాద్లో ఉన్న అన్ని యాక్టివ్ రౌడీ షీటర్కి డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో చాలామంది పాజిటివ్ కూడా వచ్చారు. ఆ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించేసి అక్కడ డీ అడిక్షన్ ప్రోగ్రామ్ కూడా మేము చేశాము. సో ఈ రౌడీ షీటర్స్ పైన రెగ్యులర్గా మేము వాచ్ పెడతా ఉన్నాము. ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా మేము మానిటరింగ్ చేస్తున్నాము. తర్వాత థర్డ్ ఇష్యూ ఇది ట్రాఫికింగ్ గురించి, అది కూడా మన సైడ్ నుంచి రెగ్యులర్గా వాచ్ పెట్టడం జరుగుతుంది. అది సో ఈ ట్రాఫికింగ్లో మోస్ట్లీ ఫోర్స్ఫుల్లీ ఎవరైనా చేస్తున్నారు, లేదా చిన్న పిల్లలు ఉన్నారు, 18 లోపల ఉన్నారు, దీనిపైన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, యాక్షన్ చేయడం కూడా రెగ్యులర్గా జరుగుతుంది. అది రీసెంట్గా మన అబ్జర్వేషన్ అంటే కొన్ని కేసెస్లో ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు లేడీస్ ఇక్కడ ఈ ప్రాస్టిట్యూషన్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫేక్ ఆధార్ కార్డు ప్రిపేర్ చేసి ఇక్కడ స్టే చేసి ఈ ప్రాస్టిట్యూషన్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడే రీసెంట్గా కూడా మేము 2-3 కేసెస్ బుక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి డిపోర్ట్ కోసం కూడా మన ప్రొసీజర్ స్టార్ట్ చేశాము. ఓకే. అండ్ డ్రగ్స్ గంజా ఇదంతా పెద్ద ఛాలెంజింగ్గా మారిపోయింది కదండి ఇప్పుడు. అంటే మెట్రో సిటీ అంటారు, డెవలపింగ్ నగరం అని అంటారు, లేకపోతే ఇంతకుముందు అక్కడక్కడ కనిపించేవి ఇవి. బట్ ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ వరకు వచ్చేసాయి, లేకపోతే పక్కనుండే పాన్ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి, స్కూల్ బయట ఉండే చిన్న చిన్న షాప్స్లో పిల్లలు ఏవైతే స్నాక్స్ చాక్లెట్స్ కోసం వెళుతూ ఉంటారో అక్కడ, అండ్ చాక్లెట్స్లలో కూడా మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే చాలా ఛాలెంజింగ్గా ఉంది. సో దాన్ని ఎట్లా మీరు డీల్ చేస్తున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? సో హైదరాబాద్ సిటీ పోలీస్లో కూడా ఒకటి స్పెషల్ హెచ్న్యూ హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒకటి ఉంది. అది దీంట్లో కూడా నేను హెడ్ అండ్ మానిటర్ చేస్తున్నాను. సో ఈ వింగ్ గురించి మేము రెగ్యులర్గా ఈ డ్రగ్స్ గురించి, అన్ని మాదక ద్రవ్య గురించి రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, సబ్ పెడ్లర్కి ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కేసు బుక్ చేయడం, జైల్లో పంపించడం, అదే జరుగుతుంది. సో ఎన్ఫోర్స్మెంట్ రెగ్యులర్గా జరుగుతుంది. మన హెచ్న్యూ టీం నుంచి, టాస్క్ ఫోర్స్ నుంచి, తర్వాత లోకల్ పోలీస్ నుంచి రెగ్యులర్గా మేము కేసు బుక్ చేస్తున్నాము. రీసెంట్గా కూడా మేము ఒక నేషనల్ లెవెల్ ర్యాకెట్ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి, స్పీడ్ పోస్ట్ నుంచి మొత్తం 21 స్టేట్లో ఈ గాంజా సప్లై చేసి వాళ్ళు ఒక గ్యాంగ్లో కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత రీసెంట్గా పెద్ద ఒక హ్యాష్ ఆయిల్ కేసు కూడా అప్రెంట్ చేయడం జరిగింది. 25 లీటర్ హ్యాష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఎన్ఫోర్స్మెంట్ రెగ్యులర్గా నడుస్తుంది. బట్ మేము ఇప్పుడే రీసెంట్గా
ఈ ఓన్లీ సప్లై సైడ్ కాకుండా డిమాండ్ సైడ్ పైన కూడా ఫోకస్ పెడుతున్నాము. ఈ డిమాండ్స్ ఎవరి నుంచి వస్తుంది, అది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్, స్కూల్ గోయింగ్ స్టూడెంట్, తర్వాత ఈ రౌడీ షీటర్స్, ఈ ట్రబుల్ మాంగర్స్ గురించి ఈ డిమాండ్స్ ఉంది. కొంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్ మెడికల్ ఫీల్డ్ నుంచి, ఐటీ ఫీల్డ్ నుంచి కూడా హెవీగా దీంట్లో అలవాటు అవుతుంది అది. సో ఈ ఓన్లీ సప్లై పైన ఫోకస్ కాకుండా మేము డిమాండ్ సైడ్ కూడా ఫోకస్ పెడుతున్నాము. ఇప్పుడే రీసెంట్గా మన తెలంగాణ ప్రభుత్వం ఒక స్పెషల్ జియో 4 తీసుకుని కూడా వచ్చారు. ఆ జియో ప్రకారం మన స్టేట్లో ఆల్మోస్ట్ 33 గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. సో మేము రీసెంట్గా చాలామంది ఈ డ్రగ్స్ అబ్యూజర్స్, డ్రగ్ కన్జ్యూమర్స్ పైన ఈ డ్రగ్స్ టెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళకి డీ అడిక్షన్లో పంపించడం అది కూడా జరుగుతుంది. రీసెంట్గా ఆల్మోస్ట్ 2000 పర్సన్కి డ్రగ్స్ టెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో రౌడీ షీటర్స్ ఉన్నారు, ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, అండ్ కొన్ని కన్జ్యూమర్స్, స్కూల్ కాలేజ్ గోయింగ్ పిల్లలు, తర్వాత ఐటీలో పని, డాక్టర్లో పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆల్మోస్ట్ 2000 మెంబర్లో ఆల్మోస్ట్ 500 వరకు పాజిటివ్ వచ్చారు. ఈ 500 మెంబర్స్కి కూడా డీ అడిక్షన్లో పంపించేసి వాళ్ళకి మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్లో మేము ఫోకస్ పెట్టి ఈ 360 డిగ్రీ యాంగిల్లో మన ఈ హెచ్న్యూ, మన నార్కోటిక్స్ వింగ్ పనిచేస్తుంది. ఓకే. ఒక్క కేసు గురించి ఏదైనా మనం మాట్లాడుకుంటేనే దాని గురించి బయటికి రావడం కొంచెం కష్టం. మీరు డైలీ ఇన్ని కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారంటే, అంటే లైక్ ఫ్యామిలీ, ఇలా డ్యూటీ, హౌ యూ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ లైక్? సో మన ప్రతి ఆఫీసర్లో, నాకు స్పెషల్ కాదు బట్ ప్రతి ఆఫీసర్లో ఈ ప్రొఫెషనల్ వర్క్ అండ్ పర్సనల్ టైం ఖచ్చితంగా ఉంది అది. సో హైదరాబాద్ సిటీ మీ అందరికీ తెలుసు, చాలా బిజీ ఉంది ఇక్కడ పని. తర్వాత ఫాస్ట్, హెచ్న్యూ, టాస్క్ ఫోర్స్, రెగ్యులర్గా ఏదైనా ఇష్యూ జరుగుతుంది. సో ఆల్ సిటీ బేస్డ్ ఆఫీసర్ రెగ్యులర్గా చాలా బిజీ ఉన్నారు. బట్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. సో అది బ్యాలెన్స్ చేసి ఏదైనా హాలిడే కావచ్చు, సండే కావచ్చు, నైట్ టైంలో, ఈవినింగ్ టైంలో ఏదైనా టైం దొరికిన తర్వాత అది ఫ్యామిలీతో కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఈ మన ప్రొఫెషన్ ఫస్ట్, అండ్ ఈ హైదరాబాద్ సిటీలో కేసెస్ కూడా చాలా హెవీ ఉన్నాయి, ఇష్యూస్ కూడా చాలా హెవీ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ అన్ని మొత్తం బ్యాలెన్స్ చేసి ముందుగా పోతున్నాము. ఓకే, యూ హ్యావ్ అ వండర్ఫుల్ వైఫ్ అండ్ బ్యూటిఫుల్ డాటర్. మీ ఫ్యామిలీ చాలా బాగుంది, చూశానండి నేను. ఎస్. ఓకే, అంటే మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ప్రాపర్గా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి, ప్రొఫెషన్కి ఇవ్వాల్సింది ఇచ్చేసి, యు ఆర్ 100% ఏమంటారు, ఇంకా తిరుగులేదు, అలా ఉన్నారు, అలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. సో యు ఆర్ సో ఇన్స్పిరేషనల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్.